హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. తాలి కట్టిన భర్త 30 మందితో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అంటోంది జ్యోతి. నా భర్తని మార్చి నాకు అప్పగిస్తారని చెప్పేసి మిమ్మల్ని సంప్రదించాను అని అంటోంది. అసలు ఆమెకు వచ్చినటువంటి కష్టం ఏంటి, కావాల్సిన న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నాన్న లేడు, చనిపోయాడు. నా పెళ్ళైన సంవత్సరానికి చనిపోయాడు. తమ్మినికి పోలియో, వాళ్ళకి ఎవరు లేరు. పింఛన్ పైసలు మీద బతుకు. మీరేం చదువుకున్నారమ్మా? నేను చదివిపోయారు మరి. అప్పటి నుంచి కొంచెం సైకో మాటలు మాట్లాడతాడు వెరైటీగా. మనం ఒకటి అంటే ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు. ఆమె కోసం నన్ను కొట్టిండు, చెయ్యి కట్ చేసుకున్నా, కుట్లు పడ్డాయి, మందు తాగిన, హాస్పిటల్ అడ్మిట్ చేసిరు, మా వాళ్ళు వచ్చారు. అంటే ఆ టార్చర్ ఎట్లుంటుంది అనుకుంటున్నాం మేడం. చాలా సైకో, అసలు భరించుకోలేం. నాకు ఎవరు లేరుగా మేడం. నీకు 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, అలాంటి ప్రవర్తన ఎలా చేస్తారు? అసలు అట్లా కొట్టడం ఘోరంగా కొట్టాడు మేడం. గొడవ చేసినాక మాకు 2 పాపలని, మా చెల్లె కొడుకు కానీ ఇవ్వాలని అడిగిండు. వాళ్ళు ఇస్తాము అని అన్నారు వాళ్ళ అత్తమామ. అయితే ఏమంటాడు, వాళ్ళు కనిచ్చే బిడ్డ కంటే మీ చెల్లెని నాతో ఉండుమను, మనకే పుడతాడు కదా నా రక్తంతో అని నన్ను అడుగుతున్నాడు. సొంత బావే కదమ్మా, మరి చిన్నప్పటి నుంచి అతను ఎలాంటి వాడు అనేది తెలియదా? అంటే మనిషి కరెక్టా కాదా? ఇంట్లో మనిషేగా. ఇంట్లో మనిషే తెలుసు, మరి ఎంతో కొద్ది గొప్ప అని తెలియాలిగా. అయితే వాళ్ళకి కొంతమందికి పిచ్చి లేచింది. బట్టలు ఇప్పుకోవడము, బయటికి పోవడం, పిచ్చి పిచ్చి చేయడం, అందరిని కొట్టడం. ఇంకో మా ఆడబిడ్డకి, మా ఆయనకి, మీ ఆయనకి కూడా ఎంతమందికి ఉందమ్మా ఇంట్లో? కుటుంబ సభ్యులు ఎంతమందికి మెంటల్ గా ప్రాబ్లం ఉంది? మా ఆయన వాళ్ళ అన్నకి, ఒక ఆయనకి, ఓకే, వాళ్ళ అక్కకు, అక్కకి, 2 అక్కలకి. 2 అక్కలకి. అంటే ఇతను 4వ వాడు. సో 4గురికి అందరికి ప్రాబ్లం ఉంది. అసలు మీకు పరిచయం ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ఆయనకి ఎంతమంది ఉన్నారు? 30 మందిని పెట్టుకోవచ్చు మేడం. చెప్పబోయ్, ఉంచుకున్నాడు మీ ఆయన. ఇగో ఈ టాబ్లెట్లు వేసుకొని వెళ్తాడు మేడం ఆమె దగ్గరికి. ఏది మేడం చెప్పండి ఒకసారి, ఏంటో చూద్దాం. ఇవి చెవులో దొరికినాయి మేడం. మేము అడిగితే అది కాదు, వాడికి అంత పవర్ ఉంది, మళ్ళీ ఈ పవర్ ఎందుకు? ఒక్క ఈ మా ఆయనతో ఉన్న ఆమె కాదు, 10 మందితో తిరిగిన ఆమె కూడా. సొంత చెల్లెల్ని అడిగాడు. రేపొద్దున వయసు ఎదుగుతున్న తప్పుగా అనుకోవద్దు. వయసు వస్తున్న 2 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఆ మనిషి తాగితే అలా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తాడు. ఇంట్లోనే ఆ పరిస్థితి వస్తే దరిద్రం. 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపొద్దుట ఇలా మీ అల్లుడు చేస్తే ఏం సమాధానం చెప్తావు నువ్వు? మీకు తిండి పెడుతున్నాడు కదా, నోరు మూసుకొని ఉండండి, అల్లుడు ఎవరితోనన్నా తిరిగి వస్తాడని చెప్తావా? ఓకే, నువ్వు చెయ్యొచ్చు, మీ అల్లుళ్ళు చేయకూడదు. అవునయ్యా, ఇలా తింగర పనులు చేస్తే కాపురాలు నాశనం చేసుకుంటుంటే ఎవరైనా కొడతారు. భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని వదిలేస్తారా? పెళ్లిళ్ళు చేసుకొని 4 పీకి లైన్ లో పెట్టుకుంటారు. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. జ్యోతి గారు ఇక్కడ ఒక చిన్న సమస్యతో రావడం అనేది జరిగింది సార్. మేడం, సో ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు జ్యోతి గారు? బాలాజీ నగర్ నుంచి వస్తున్నాను. బాలాజీ నగర్ నుంచి. ఓకే ఓకే, చెప్పండి, ఇక్కడ ఏ కారణం వల్ల వచ్చారు? మా ఆయన దగ్గర నుంచి వచ్చినాను. ఓకే, వేరే అమ్మాయిలను పెట్టుకున్నాడు. ఓకే, అయితే చాలా మందిని పెట్టుకున్నాడు. మీరు 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 ఏడవకండి. నార్మల్గా ఇదేంటి, మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. 2005లో అయింది మా పెళ్ళి.
ఓకే ఓకే. మీదేంటి లవ్ మ్యారేజ్ అరేంజ్డా? అంటే మేన బావ ఇష్టపడే చేసుకున్నాం. ఇష్టపడే చేసుకో, ఇంట్లో పెద్దవాళ్ళు అటు మా ఇటు? మేనత్త కొడుకు. ఓకే ఓకే. మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేకుండే. ఆహా. ఇంకా నేను చదువుకోలేదు, చిన్నగా ఉన్నప్పటి నుంచి పేరు పెట్టిరు. ఇంకా అట్లా అని ఇష్టంతో పెళ్లి చేసుకున్నాం. ఓకే, అతన్నే ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పడం ఆ, వల్ల మీకు ముందు నుంచే ఫిక్స్ అయిపోయారు ఆ. బావే నా భర్త అని. చిన్న అయితే వస్తుంటే పోతుంటే అట్లా ఇక మేనబాబుకి వెళ్ళి మా నాన్నకు నాకే ఇష్టం ఉండే. మా అమ్మ వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళకి 4 మేనమామలు. మా వాళ్ళకు వాళ్ళే చూస్తారు. నాన్న లేడు, చనిపోయాడు. నా పెళ్ళైన సంవత్సరానికి చనిపోయాడు. కమ్మిన్కి పోలియో. వాళ్ళకి ఎవరు లేరు. ఓకే. పింఛన్ పైసల మీద బతుకుతారు. మీరేం చదువుకున్నారమ్మా? నేను చదివిపోయారు మరి నన్ను చేనుల పని. నాకు 2 పాపలు. సొంత బావే కదమ్మా. మరి చిన్నప్పటి నుంచి అతను ఎలాంటి వాడు అనేది తెలియదా? అంటే మనిషి కరెక్టా కాదా? ఇంట్లో మనిషేగా. ఇంట్లో మనిషే మరి తెలుసు. ఎంతో కొంత గొప్ప అని తెలియాలిగా. తెలుసు. అప్పుడు కొంచెం పిచ్చిలే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. మా ఆయన తోడ పుట్టిన వాళ్ళ 5 అన్నదమ్ములు, మేము చిన్న. అయితే వాళ్ళకి కొంతమందికి ఆ ఇంట్లో పాతీలు ఉండే, కొంతమందికి పిచ్చి లేచింది. బట్టలు ఇప్పుకోవడము, బయటికి పోవడం, పిచ్చి పిచ్చి చేయడం, అందరిని కొట్టడం. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇళ్లలో, రోడ్ల మీద పిచ్చి. ఇంకో మా బావకి, ఇంకో మా ఆడబిడ్డకి, మా ఆయనకి. అయితే అప్పుడు ఆయనకి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అప్పుడు పోయిండు, తీసుకున్నాడు. నా పెళ్ళైన తర్వాత కాకముందు తీసుకున్నాడు. పెళ్లి కొంచెం పిచ్చిగా ఉండే, పెళ్ళైన తర్వాత మంచిగా అయిండు, మంచిగానే ఉన్నాడు. ఏదో అంటారు చూసారా, పిచ్చోడికి పెళ్లి చూస్తే పిచ్చి కుదురుతుంది అన్నట్టు అయితే ఎంతమందికి ఉందమ్మా ఇంట్లో కుటుంబ సభ్యులు? ఎంతమందికి మెంటల్ గా ప్రాబ్లం ఉంది? ముగ్గురికి. ఎవరెవరికి? మళ్ళీ మంచిగా అయ్యారు. సరే, మంచిగా అవటం వేరే విషయం అండి, మళ్ళీ మొదలవుద్ది కదా. గానీ మా ఆయన వాళ్ళ అన్నకి, ఒక ఆయనకి, ఓకే, వాళ్ళ అక్కకు, అక్కకి, 2 అక్కలకి. 2 అక్కలకి. అంటే ఇతను 4వ వాడు. సో 4గురికి. మేము 5 2 అక్కలు, 5 అన్నదమ్ములు. అందరికి ప్రాబ్లం ఉంది? అందరికి లేదు, కొంతమందికే. 4గురికి ఉంది అందులో మెయిన్ గా. సరే చెప్పమ్మా. అయితే నా పెళ్ళైన తర్వాత మంచిగా అయ్యిండు, టాబ్లెట్లు మానేసిండు, మంచిగానే ఉన్నాడు. మేము ప్లాట్లు కొనుక్కున్నాము. మాకు ఒక పాప పుట్టింది సంవత్సరం వెళ్ళంగానే. ఏం పని చేస్తాడమ్మా మీ ఆయన? ప్లాట్ల బిజినెస్ చేస్తాడు మేడం. రియల్ ఎస్టేట్ లో. ఇక అమ్ముతా ఉంటాడు, కొంటా ఉంటాడు, పోతా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అప్పటి నుంచి కొంచెం సైకో మాటలు మాట్లాడతాడు వెరైటీగా. మనం ఒకటి అంటే ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి. సైకో మాటలు అంటే? సైకో అంటే ఇంకా ఆయనకు నచ్చినట్టుగా మాట్లాడతాడు, మన కరెక్ట్ మాట్లాడితే తప్పు అంటాడు. అదే ఏడవాదం, ఎస్ అంటే నో, నో అంటే ఎస్ మాట్లాడతాడు. అయితే ఈ గొడవలు, నా పెళ్ళైన పెద్ద సంవత్సరం వెళ్ళినాక మా పెద్ద పాప పుట్టింది. ఇంకో సంవత్సరానికి 2 సంవత్సరాలకి చిన్న పాప పుట్టిన నుంచి స్టార్ట్ చేసిండు. ఇక వేరే అమ్మాయిలతో పెట్టుకోవడం, 2వ పెళ్లి చేసుకుంటా అనడము. నాకు కాకుండా ఆపరేషన్ చేపించిండు. ఇక 2వ పెళ్లి చేసుకుంటా అని వేరే వాళ్ళ చుట్టాలు, మా దగ్గర వాళ్ళే, నాకు తెలియకుండా సంబంధాలు చూసుకున్నాడు. మాకు తెలుసు కాబట్టి మా మామయ్యకి ఫోన్ చేసి చెప్పారు. పెద్ద పాపకి చిన్న పాపకి గ్యాప్ ఎంతమ్మా? 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లోనే మార్పు వచ్చింది మనిషిలో. ఇక సంబంధాలు చూసుకోవడము. అంత ముందుకు ఏముందో నాకు తెలియదు. నా పెళ్ళైన తర్వాత నాకు ఇట్లా ఇంట్లో ఆయన రెంట్కు ఉంది, మాకు రెంట్కి ఇచ్చినాం. రెంట్కు అని పెట్టుకున్నాడు. నేను ఇట్లా హాలిడేస్లో వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంటే టూర్కి వచ్చి హాలిడేస్లో. ఆయన పెళ్లికి ముందే రోడ్ల మీద పడి తిరిగేవాడా? పెళ్లి తర్వాత కూడా? లేదు, పెళ్లికి ముందే. సైకలాజికల్ గా ట్రిగర్ అయ్యి పెళ్ళైన తర్వాత ఎప్పుడు బాగానే ఉన్నాడు. అయితే పెట్టుకుంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొక ప్రశ్న, పట్టుకున్నాడు. ఎన్ని రోజులు అయిందమ్మా పెళ్లికి? ఎంతకాలం ముందు మందులు ఆపేసాడు అతను? లేదంటే పెళ్లి అయిన తర్వాత కూడా మందులు వాడా? పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు వాడిండు, మళ్ళీ బంద్ చేసిండు. ఎక్కడ ట్రీట్మెంట్? ప్రైవేట్ డాక్టరా, గవర్నమెంట్ హాస్పిటలా? గవర్నమెంట్ కాదు, ప్రైవేటే. సైకో హాస్పిటల్ అనేది ఒకటి. వాళ్ళకు ఒక డాక్టర్ ఉన్నాడు, వాళ్ళకి 2 3 కన్నాం కదా. వాళ్ళ ఒక దగ్గరికి అందరు కలిపి ఒకే చోటు పోతారు. కానీ మందులు అతనే ఆపేసాడా, డాక్టర్ ఆపమన్నాడా? లేదు, ఆయననే ఆపేసాడు. డాక్టర్ ఏమైనా అలవాట్లు ఉన్నాయి తాగుడది? ఇప్పుడు తాగుతున్నాడు, మందు తాగుతాడు, ఫ్రెండ్స్ తో తిరుగుతాడు, పైసలు అని చిల్లరగా చేస్తాడు. ఉన్నాడు అన్నాడు ఆ సంగతి? అమ్మి అది పెట్టుకున్నాడు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు హాలిడేస్లలో నాకు ఇట్లా చుట్టుపక్కల అందరు చూసినప్పుడు వచ్చినప్పుడు, నువ్వు ఇన్ని రోజులు వెళ్ళినావు, మీ ఆయన ఎవరైనా పెట్టుకుంటే ఏం చేస్తావు అంటే, అప్పటికి నాకు డౌట్ రాలేదు. ఎందుకంటే నేను మంచిగానే ఉండేదాన్ని మా ఆయనతోటి. ఎందుకు వెళ్ళాడు, ఆయనకు రోగాలు వస్తాయని భయము, ఎందుకు మీరు అట్లా అంటారు అంటే, లేదు మంచోడని. వాళ్ళు ఎంత చెప్పినా నేను అర్థం చేసుకోలే, లేదు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో అన్యాయం అయిపోతుంది, పిల్లలు ఉన్నారని మా ఇంటి ముందు ఆమె చెప్పింది నాకు. మీ ఆయన అట్లా పెట్టుకున్నాడు సంబంధం. తెలిసిన తర్వాత మా ఆయనకు నేను చెప్పిన తర్వాత అన్నాడు, లేదు ఎవరు చెప్పిరా అని గల్లీలోకి పోయి అందరినీ బూతులు తిట్టిండు. ఒప్పుకోలే, తిట్టేసిండు అందరినీ.
తర్వాత వాళ్ళని అడిగినాము, మా బావ వాళ్ళకి చెప్పినాము, గొడవ చేసిన ఆమె కోసం నన్ను కొట్టిండు, చెయ్యి కట్ చేసుకున్నా, కుట్లు పడ్డాయి, మందు తాగిన, హాస్పిటల్ అడ్మిట్ చేసిరు, మా వాళ్ళు వచ్చారు. నువ్వు చేసుకున్నావా సూసైడ్ అటెంప్ట్? ఎందుకమ్మా? నీకు కూడా ఎక్కేసిందా మీ అయింది? అంటే ఆ టార్చర్ ఎట్లుండదు అనుకుంటున్నాం మేడం, చాలా సైకో, అసలు భరించుకోలేము, నాకు ఎవరు లేరుగా మేడం. నీకు 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, అలాంటి ప్రవర్తన ఎలా చేస్తారు? అసలు అట్లా కొట్టడం ఘోరంగా కొట్టాడు మేడం. నేను పిజ్జా తరపున కూడా చేయించుకున్నా, ఎంఆర్ఐ స్కానింగ్ తీపించుకున్నాను. ఎప్పుడు జరిగింది ఇదంతా? ఇప్పుడు ఈ అమ్మాయిని అంతకుముందు చాలా మందిని పెట్టుకుని విడదీసినాను, ఈ అమ్మాయిని పెట్టుకున్నాను 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇంకా అక్కడే ఉన్నాడా? అక్కడనే ఉన్నాడు. 4 సంవత్సరాల నుంచి విడగొట్టలేకపోయావా? మేము పంచాయతీలో ప్రాపర్టీస్ కొన్నాడా? ఉన్నాయి. ఎవరి పేరు మీద? ఆయన పేరు మీద చేయించుకున్నాడు. అన్ని ఆయన పేరు మీద ఉన్నాయా? పిల్లల పేరు మీద కానీ నీ పేరు మీద కానీ ఏమి కొనలేదు? నీ ఫుల్ టైం జాబ్ అతను అమ్మాయిలతో లింక్ పెట్టుకోవటం, నువ్వు విడదీయటం, ఇంతేగా? ఏ క్షణానికి పెట్టుకోవడము. ఇప్పుడు పిల్లల వయసు ఏంటి, ఏం చదువుతున్నారు? ఆమె ఫస్ట్ ఇయర్, పెద్ద ఆమె, చిన్న ఆమె 10th అయిపోయింది మేడం. బాబా టీనేజ్ గర్ల్స్. అయితే పిల్లలు కూడా చెప్తున్నారు మేడం, ఉంటే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో, ఇట్లా చెయ్యకు, మంచిగా ఉండు, మారు. ఇప్పుడు ఏంటి, ఆవిడకి ఏమైనా ప్రాపర్టీలు ఏమైనా కొనిపెట్టాడా? ఆ ఇల్లు అంతా ఆయన చూసుకుంటున్నాడా? అన్ని ఖర్చులేనే ఇంట్లో. ఇప్పుడు మీరు ఉండేది ఓన్ హౌస్, రెంటెడ్? మాది సొంతమే మేడం. సంపాదిస్తాడమ్మా డబ్బులు బాగా? సంపాదిస్తాడు. ఏం చేస్తున్నాడు ఆ డబ్బులు, సంపాదించిన డబ్బులతో? మాకు చూపియాడు, మాకు చెప్పాడు, నీకెందుకు, నీకు అవసరం లేదు, నీకు కడుపుకు తిండి బట్ట ఉన్నది చాలు. మరి పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు కదా, అది కిరాయి వస్తున్నది కదా సార్, కిరాయి పైసలు వస్తున్నాయి కదా, ఆ కిరాయి పైసలు మీరు ఉంచుకుని పిల్లల్ని చదివించుకోవడం. నేనేం చేయను సార్. ఇంట్లో 15,000 దాకా వస్తాయి మేడం. బావి దగ్గర రెంట్ కిరాయిలు ఉన్నాయి, అవి ఏంటి రేకులవి, అక్కడ 10,000 వస్తాయి. కల్దుకల్లా 5,000 వస్తాయి మాకు గౌడ్స్ మేము. అవన్నీ తీసేసుకుంటాడు. ఇక ఇంట్లో కిరాణా షాపులకి, పిల్లల ఫీజులు మట్టికే మాకు చూసుకుంటాడు, మిగతా అన్ని మాకు లెక్కలు చెప్పాడు, అడగొద్దు అంటాడు. సరే, 30,000 40,000 చేతికైతే వస్తున్నాయి కదా, వస్తున్నాయి. మళ్ళీ ఆయన సంపాదిస్తున్నాడు. నువ్వు అయ్యేం చేస్తున్నావు? నువ్వు అవి నాకు ఇయ్యాడుగా మేడం. రెంట్లు ఏం చేస్తున్నావు? రెంట్లో నాకు ఇయ్యాడు, వాళ్ళని కాల్ చేపిస్తా అంటాడు వాళ్ళని. నేను ఇప్పుడు నువ్వే కదా అన్నావు రెంట్లో వస్తాయండి, వస్తాయి, అవే మేము పెట్టి నా ముందరనే ఫీజులు కడుతున్నాడు. రెంట్లో ఆయనే కలెక్ట్ చేసి వాటితో నీకు ఇంట్లో సరుకులు, పిల్లల ఫీజులు అవి కడుతున్నాడు. నీకు తిండి పెడుతున్నాను చాలు కదా, షెల్టర్ ఉంది, తిండి ఉంది, మీకు ఏమైనా ఖర్చులు ఉంటే చూసుకుంటున్నా, నన్ను నా మనాన్ని నన్ను వదిలేయండి, నా పర్సనల్ లైఫ్ లో కల్పించుకోవద్దు అంటున్నాడు. నేను నచ్చినట్టు బతుకుతాను. ఇప్పుడు మీ వరకు మేడం అడిగేది ఏంటంటే, మీ వరకు లోటు ఏం లేదుగా, ఓన్లీ బయటికి వెళ్ళి ఈ వ్యవహారం నడిపిస్తున్నాడు అన్నది తప్ప, సంపాదించే డబ్బులు మిగతా డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, ఎక్కడ ఇది చేస్తున్నాడు అనేది తప్ప, మీ వరకు మీకు వచ్చిన కష్టం ఏంటి? మా వరకు వచ్చింది ఏంటి అంటే, మా ఇంట్లో పిల్లలకి చదువులకి బుక్స్ అయిపోతే తేడు, పెన్నులు అయిపోతే తేడు, ఇంట్లోకి ఏమైనా సామాన్ అయిపోయినా తేడు, ఉద్దరు తీసుకురా అంటాడు, ఉద్దరు ఇయ్యలేరంటే నా పేరు చెప్పుకో అంటాడు. మాకు నేను ఇక్కడ ఊరికి వెళ్తానంటే 500-1000 రూపాయలు ఇయ్యాడు. 100 రూపాయలు ఇస్తున్నాడు, ఇంకో 10 రూపాయలు ఎక్కువ అడిగితే ఇవ్వడా? ఇయ్యాడు. నీకెందుకు, నేను తెచ్చిస్తున్నా కదా, నీకేం అవసరం? అవునమ్మా, ఏమైపోతే అవి లిస్ట్ ఇస్తే తీసుకొస్తాడు కదా. ఆ లిస్ట్ మాకు ఇంకా ఎప్పుడు 2-3-4 నెలలకు ఒకసారి డిమార్ట్కి వెళ్ళి సామాన్, అది అయిపోయిందంటే ఇంకా తేడు. కదమ్మా, 100 రూపాయలు ఇచ్చేవాడు ఇంకో 10-20 ఎందుకు ఇవ్వడం నాకు అర్థం కావట్లే. ఇయ్యడు అంటే సార్, మాకు ఇప్పుడు ఇంట్లో కిరాణా షాప్లో పోయి మేము ఉద్దరు తెచ్చుకుంటున్నాము, బయటికి వెళ్ళాలంటే ఆయన పైసలు ఇవ్వంటే ఏం పని మీద వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. సో ఇప్పుడు వచ్చింది దేని గురించి? ఆ కిరాణా షాప్కి డబ్బులు ఇవ్వట్లేదనా? సార్ నాకు అది కాదు, మా ఆయన గురించి. అదే ఏం చేయాలి మేము, దేనికి వచ్చారు నాకు అర్థం కావట్లే. మా ఆయన వేరే అమ్మాయిని పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడు సార్, మేము విడదీసినాము, పుస్తకాలు తీపిచ్చేసినాము మెడలకించి, అది తీసేస్తే 15 రోజులు దానికి ఫోన్ చేయలేడు, మాట్లాడలేడు. మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాడు అంత లోపలనే. మళ్ళీ ఆమెకు మళ్ళీ ఇప్పుడు మీ ఆయన అంతా మారిపోయి ఇప్పుడు మీ దగ్గరికే రావాలి, ఎటువంటి సంబంధాలు లేకుండా అని చెప్పేసి అంటున్నావు, అంతేనా? అది కావాలి మేడం. అది కదమ్మా, నీకు చాలా సంవత్సరాలు బట్టి నువ్వు వెనతో పెట్టిన విద్య కదా, ఏ లింకులు పెట్టినా కట్ చేయడం అనేది నీకు అలవాటే కదా. ఇప్పుడు ప్రత్యేకంగా మేము ఎందుకు కట్ చేయాలి? ఇంతకుముందు చాలా సందర్భాల్లో లింకులు పెట్టుకున్నాడుగా, ప్రతి సందర్భాన్ని నువ్వు అడ్డుపెట్టి కట్ చేసావుగా. ఇప్పుడు ఏంటి ప్రత్యేకమైనటువంటి మాకెందుకు అప్ చెప్తున్నావు ఈ కాంట్రాక్ట్? అంటే నాకు ఇటుక పిల్లలతో నెత్తి పైన కొట్టడము, మతి మార్పు రావడము, మర్చిపోవడము, మధ్యలో ఇన్కమ్ ఒకటి, అదే మేము ఎవరికి చెప్పుకోలేం కదా మేడం. సర్లే చెప్పలే. మా చెల్లని మేనమరదలంటే, మీ చెల్లని నాకు ఒప్పుకోమని చెప్పు, మీ చెల్లెతో నన్ను ఉంటాను. తిరిగే జనాలు చాలా లేదా మీ ఆయనకి? వాళ్ళ సొంత వాళ్ళ మీద పడ్డాడు వచ్చి అడిగిండు. అడిగితే నేను మా చెల్లె వాళ్ళకి చెప్పుకోలేదు, గొడవ చేసినాక మాకు 2 పాపలని, మా చెల్లె కొడుకు కానీ ఇవ్వాలని అడిగిండు. వాళ్ళు ఇస్తాము అని అన్నారు వాళ్ళ అత్తమామ. అయితే ఏమంటాడు, వాళ్ళు కనిచ్చే బిడ్డ కంటే మీ చెల్లెని నాతో ఉండుమను, మనకే పుడతాడుగా నా రక్తంతో అని నన్ను అడుగుతున్నాడు.
మా ఇంటికి వస్తే మీ చెల్లెని సరే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లడు కావాలంటే అబార్షన్ నీకు ఆపరేషన్ చేయించడం ఎందుకు? చేయించకుండా ఉంటే నీకు పుట్టేవాళ్ళు ఏమోగా. అడిగింది అయిపోయింది, ఇప్పుడు మన చేతిలో ఉంది, మనం ఎట్లా అనుకుంటే అట్లా. సొంత మడదల వాళ్ళు ఉంచుకున్న వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదమ్మా, నీ అతని బారి నుంచి విడగొట్టవలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మాకు ముగ్గురే అంతేగా లెక్క. ఆవిడ ఒకటి, ఇప్పుడు మీ చెల్లెలు వరుస అయ్యి ఆ అమ్మాయి ఒకటి, ఇంకా మా చెల్లెల వాళ్ళు ఇప్పుడు వస్తలేరు మా ఇంటికి, రాకపోకలు లేవు, మాట్లాడు లేవు. అయితే మేము సార్ ఒకటి రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం ఇద్దరిని, పంచాయతీలు పెట్టినాం, రాపిచ్చినాము. అసలు నీకు పరిచయం ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ఆయనకి ఎంతమంది ఉన్నారు? 30 మందిని పెట్టుకోవచ్చు మేడం. 30 మందిని చెప్పబోయ్ ఉంచుకున్నాడు మీ ఆయన. ఇప్పుడు 31 నుంచి ఇందాక సార్ అన్నట్టు మాకు కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. నేను గజనీ మహమ్మద్ టైప్ లో పోరాడానండి, ఇక నా వల్ల కావట్లేదు, అది ఆయన ముసలోడైనా కానీ ఆగట్లేదు, ఇక నుంచి మీరు ఫీల్డ్ లోకి వచ్చి మీరు ఆయన కట్ చేస్తూ ఉండండి అనే. ఇంకా మేమేం పోరాడలేము, అతను కట్ చేయాలి అంతే, ఇంకేం లేదు. అది కాదు సార్, అది మా ఆయన నేను వదులుకోలేకపోతున్నా, ఆమెతో వెళ్తానే చూడు ఉండలేకపోతున్నా. అయితే అతనికి కాదు నీకు ఇవ్వాలి ట్రీట్మెంట్ కదా ప్రాబ్లం నీ దగ్గర కదా ఉంది. ఇప్పుడు మీ ఆయన నీకు తిండి పెట్టకపోతుంటే, ఇద్దరు పిల్లల్ని పోషించకపోతుంటే, అమ్మ ఇట్లా కేసులు వేసుకోండి, వసూలు చేసుకోండి. మీ ఆయన వల్ల నీకు కష్టం ఉంటే, తల్లి సర్దుకుంటానంటే నోరు మూసుకొని సర్దుకోండి, సర్దుకోలేకపోతే బయటకు వచ్చి కేసులు వేసుకొని ప్రశాంతంగా బతకండి అంటాం. ఆయన కొట్టే తన్నులుగా తినడానికి రెడీగా ఉంటున్నావు, ఆయన హింసించే హింస రెడీగా ఉంటున్నావు, ఆయన 30 మందిని ఇప్పుడు దాకా ఉంచుకుంటూ 30 మందిని కట్ చేసుకుంటూ అదే ఇంట్లో ఉంటున్నావు. నీకు అదొక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కదా. అసలు మీ ఆయనతో హెరాస్మెంట్ లేకపోతే నువ్వు బతకలేవు, నీకు అది తెలియట్లా. నేను బయటికి వెళ్ళిపోతా అంటే పెద్ద మనుషులు ఒప్పుకుంటలేరు. ఇద్దరు పిల్లలు వయసుకు వచ్చారు, రేపు పొద్దుట వాళ్ళ ఆలోచన విధానం ఎలా వెళ్తుంది? మీరిద్దరు ఇలా తన్నుకుంటుంటే వచ్చే సంబంధాలు ఎట్లా ఉంటాయి, గౌరవం ఎట్లా ఉంటుంది ఆలోచిస్తున్నావా? నువ్వైనా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలిగా. పిచ్చి మీ ఆయనకి, నీకు కాదు. నువ్వు కరెక్ట్ గానే ఉండాలిగా. రోజు హెరాస్మెంట్ లేకపోతే నేను బతకలేనండి అన్నట్టు 30 ఏళ్ల నుంచి నువ్వు ఇది నడిపించేస్తున్నావు, 18 ఏళ్ల నుంచి. మరి ఇంకేం చేయాలి మేడం? నేను ఎక్కడికి వెళ్ళలేను కదా, ఎవరు చూసుకుంటారు? నిన్ను నువ్వు చూసుకోగలవుగా. ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నావు, ఇన్ కేసు లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు నేను బయటికి వెళ్ళి బతుకు. జ్యోతి, ఇన్ని రోజులు బట్టి ఎప్పుడు కూడా అతను ఇచ్చేది తింటూనే ఉన్నావుగా. పిల్లల ఫీజులు అవనివ్వండి, కిరాణా ఏవో చెప్పావు, అన్నీ తింటున్నావు కదా. ఎప్పుడు అతని వ్యవహారాన్ని ఎక్కడికక్కడ చెప్తున్నావు, కానీ నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు అని ఒక్కసారైనా మాట్లాడావు? చెప్పినా నీ ఆస్తి కూడా వద్దు, నాకు ఏమో. ఇది 30 మంది అయిన తర్వాత 32వ దానికా? అట్లా అంటే ఏమంటున్నాడు? అట్లా నాకు ఆస్తి వద్దు, నీ పేరు మీద ఉంచుకో, నీతోనే ఉంచుకో, నాకు వద్దు, నువ్వు ఒక్కనే ఉంటా చాలు మాకు. సార్ అడుగుతున్నది అది కాదు. ఈ వెధవ నాకు వద్దు అని నువ్వు బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, అలా ఎప్పుడన్నా ఉంటాను అని మీ ఆయనతో వార్నింగ్ ఇచ్చిన వెళ్ళిపోమన్నాడు. హ్యాపీ, మరి వచ్చేయచ్చు కదా. ఇందాకేమో పెద్ద మనుషులు ఒప్పుకోరు అంటున్నావు, మీ ఆయన వెళ్ళిపోమంటున్నాడు. బయటకు వచ్చేసి ఆ ప్రాపర్టీలో ఏదో ప్రాపర్టీ ఆక్యుపై చేసుకుని నువ్వు పిల్లలు ఉండొచ్చు కదా. మాకు మేనమామలు ఉన్నారు కదా, వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఆడపిల్లలు పెట్టుకుని ఎక్కడ ఉంటావు, రోజులు మంచిగా లేవు. అప్పుడు సర్దుకోవడం నా వల్ల అయితలేదు మేడం. సర్దుకోవడం నీ వల్ల అవుతుల్లా, బయటకు పంపించడం పెద్దవాళ్ళ వల్ల అవుతుల్లా. అది పెద్ద ఇంట్లో కూడా. ఇంతకంటే రోజులు మంచిగా లేవంటే ఇంతకంటే చండాలమైన రోజులు ఎక్కడన్నా ఉన్నాయమ్మా? నాకు మా వాళ్ళు ఎవ్వరు నన్ను అసలు బయటికి వెళ్ళనిస్తలేరు. సొంత చెల్లెల్ని అడిగాడు, రేపొద్దున వయసు ఎదుగుతున్న, తప్పుగా అనుకోవద్దు, వయసు వస్తున్న 2 ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఆ మనిషి తాగితే ఎలా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తాడు, ఇంట్లోనే ఆ పరిస్థితి వస్తే దరిద్రం. అదే అంటున్నారు కానీ ఏమంటూనే ఉండేది, బయటికి వెళ్ళనిస్తలేరు. ఎవరమ్మా ఏ తలుపులు వేసారు, ఏం గడియ వేసారు? ఏం అదేం కాదు. నేను కేసులు కూడా పెట్టినాను మేడం, జైలుకు కూడా పోయిండు. ఏమేం కేసులు వేసావు? అది పేపర్లు తెచ్చినాను మేడం, వాళ్ళతో అమ్మతో దిగిన ఫొటోస్ కూడా ఉన్నాయి. దిగిన ఫొటోసా, పెళ్లి ఫొటోసా? పెళ్లి ఫోటోలు మాకు దొరకలేవు. ఎవరమ్మా ఇందులో? ఆమెను పెట్టుకున్నామే, ఆమె బిడ్డే. మీరు చెప్పేది ఆయన గురించి? వీరుడు. ఈయన వయసు ఎంత ఉంటది ఇప్పుడు? ఇప్పుడు 49 ఉంటుంది. వయసుతో సంబంధం అన్నమాట. వాళ్ళ పిల్లలతోటి. మధ్యలో ఎవరు? వాళ్ళ పాప, ఆవిడ పాప, ఇంకో పాప కూడా ఉంది, పెద్ద పాప, అల్లుడు. వాళ్ళందరినీ కాళ్ళు వేసుకొని తిరుగుతాడు. వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ కదా. ఇప్పుడు 30 మంది అన్నావు, 2-3 అన్నా ఉండాలిగా. వాళ్ళందరూ లేరు, ఇప్పుడు ఈ మొక్కమనే ఉన్నది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆవిడతో దొరికింది. పెళ్లి చేసుకున్నాడు అమ్మ ఈమెని? చేసుకున్నాడు. ఆ పెళ్లి సాక్ష్యాలు అయితే నీ దగ్గర లేవు కానీ మేము ఒప్పుకున్నాడు. పెద్ద మనుషుల ముందు మహిళా మండలి లీడర్ ఉంది, ఆమె ముందర పుస్తకం తీసేసినాము కదా. అందరితో బాగానే హ్యాపీగానే ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉంది. వీళ్ళిద్దరి వర్క్ బాగా జరుగుతున్నట్టుంది స్పీడ్గా. మధ్యలో ఆ పాపను పెట్టుకుని ఫోటోలు దిగటం దరిద్రం కాకపోతే. ఇంకో అల్లునితో బిడ్డ వాళ్ళకి హనుమంతోటి వాళ్ళతోటి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ 2 మీ ఆయన పేరు మీ ఆయన మీద వేసినవేనా? మురళియా? అవును మేడం. ఎందుకు 22లో ఒకటి వేసావు, 23లో ఒకటి వేసావు? ఇగో మేడం, మొన్న వెళ్ళిండు పైన కన్ను మేడం, ఎన్ని ఫొటోస్ దిగిండు. వీళ్ళకి బాగా సెల్ఫీలు పిచ్చి ఉన్నట్టుంది, తెగ తీస్తున్నారు. చూస్తారా? అన్ని వద్దులేండి మేడం, చేతులు కాలిపోతాయి. ఇవి సహజీవనానికి ప్రూవ్ అవుతాయి. ఏమంటాడమ్మా? ఇంకా అమ్మతో నేను అలాగే సెల్ఫీలు తీసుకుంటాను, నీ కర్మ నీది అంటాడా? నాకు నచ్చినట్టు బతుకుతా, నీ సావు నువ్వు చావు, నాకు అవసరం లేదు, నువ్వు
నువ్వేం చేసుకున్నా. ఇంకా పెద్ద మనుషులు కూడా ఎవరు మాట్లాడలేకపోతున్నారా ఈ సాక్ష్యాధారాలన్నీ మస్తు మంది మాట్లాడి ఎవ్వరికి మాట అస్సలు వింటలేడు. నాకు పోతే పోతే ఏం తీసుకుపోతాం మనం, ఏమడు ఏమొస్తుంది, ఏం సాధిస్తాం, లైఫ్లో ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ నాకు వేరే వాళ్ళని తెచ్చిస్తా అంటుండు, పెట్టుకోమంటున్నావు. అమ్మాయి దగ్గరికి వెళ్తున్నావు కదా, నాతో ఉండకు, నాకు అవసరం లేదు అంటే నువ్వు ఎవరిని పెట్టుకుంటావు, ఎవరిని చూసుకుంటావు. మళ్ళీ అక్కడికి వెళ్తాడు, నా దగ్గరికి వస్తా అంటే నేను ఒప్పుకోలేదు. కాదమ్మా, నీ మనసు పెద్ద సముద్రం లాంటిది, మీ పిల్లలు ఎందుకు రానిస్తున్నారు అతని ఇంట్లోకి? ఎల్లగొట్టి రానియలం, తాళం పెట్టినాం పెద్ద మనుషులు తీసుకొని, ఆయనదే ఇల్లు, ఎందుకు వెళ్ళగొడతావు? పిల్లలంటే ప్రేమ ఉందా అతనికి? పిల్లల్ని బాగా చూసుకుంటాడా? చూసుకుంటాడు, మళ్ళీ కొంచెం సైకో చూపిస్తాడు పిల్లల మీద కూడా. ఇగో ఈ టాబ్లెట్లు వేసుకొని వెళ్తాడు మేడం ఆమె దగ్గరికి. ఏది మేడం అవి చెప్పండి ఒకసారి, ఏంటో చూద్దాం. ఇవి చెవులో దొరికినాయి మేడం. మేము అడిగితే అది కదా, వాడికి అంత పవర్ ఉంది, మళ్ళీ ఈ పవర్ ఎందుకు? ఈ మాయనతో ఉన్న ఆమె కాదు, 10 మందితో తిరిగిన ఆమె కూడా ఏమంటాడు, ఆమె వేరే ఆయనను పెట్టుకుంటుంది ఏమన్నా భయము, వేరే ఆమెతో వెళ్తే. కాదు, అతనే వేస్తాడా ఆవిడకి ఇస్తాడా? ఇవి వాళ్ళు వేసుకుంటారు, ఇద్దరు వేసుకుంటారా? ఇంకెక్కడ తగ్గరా? తీలకుంటూ వెళ్తారు సార్. ఎక్కడ తగ్గే టాబ్లెట్లు కాదు ఇవి. ఆమె తోటి ఏమి వస్తలేదని చెప్పి టాబ్లెట్లు వేసుకొని. ఎక్కడ దొరికినాయి నీకు టాబ్లెట్స్? ఎక్కడ దొరికినాయి? జోవులల్లా, హ్యాండ్ జోబులనా? చెట్ల జోవులల్లా, బండిలా ఫోన్లు, సీక్రెట్ ఫోన్లు పెట్టుకుంటా, దొరకబట్టిన ఫోటోలు, పంచాయతీలు, గొడవలు అన్నీ అయిపోయినాయి. నాకు ఎక్కడికి ఎవ్వరు న్యాయం ఎంత చేయాలి. దొరకబట్టే బదులు చెక్క కర్ర తీసుకొని 4 వాయించుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కొట్టినాం కదా మేడం, రెడ్ హ్యాండ్ పట్టుకొని మేము. అమ్మాయిని కొట్టావా మీ ఆయన? ఇద్దరిని కొట్టినాం. ఇప్పుడు ప్రెసెంట్ మీ ఆయన మారి మీ దగ్గర రావాలి, వేరే కనెక్షన్లు ఏం పెట్టుకోదామని విడదీసి నా దగ్గరికి పంపించాలి మేడం. మీ ఆయనతో మాట్లాడమంటావా? ఇప్పుడు ఇక్కడికి వచ్చినా నాకు తెలియదు. మరి తెలిస్తే ఇంటికి వెళ్ళి కొడతాడా? నేను చెప్పినా వెళ్తాను అంటే, నువ్వు వెళ్తే వెళ్ళు, వాళ్ళు ఎవరినైనా వాళ్ళే తీసుకొచ్చి నేను తీసుకొస్తారంట అంటే, పంపిపో, వస్తాను, నేనైతే రాను, వస్తాను ఫోన్ చేసిండు. ఆమె చెప్తుంది పోవద్దు నువ్వని, మళ్ళీ వస్తలేడు. వీళ్ళతో ఫోన్ మాట్లాడి ఇక్కడికి వస్తాను, మళ్ళీ రాను అంటున్నాడు. కాదమ్మా, ఇప్పుడు అతనితో మాట్లాడితే మీకు ఏమైనా ఇబ్బందా? ఏం లేదు. మరి మాట్లాడదాం, ఏమో నీ గురించి ఏమేమి చెప్తాడో అది కూడా వినాలిగా. నాతో సరిగా ఉండదు, అందుకే నేను వెళ్తున్నాను, ఇట్లా మాట్లాడతాడు. నువ్వే చెప్తున్నావా? ఇవే మాటలు చెప్తాడు, అందరికి అదే చెప్తాడు. సర్లే చెప్పనండి, అతని కబురు మేడం మాట్లాడతారు అతనితో. అతను లెక్క ఏంటో చూద్దాం. నిజాలే చెప్తే నువ్వు భయపడకూడదు అతనితో మాట్లాడినా. నువ్వేమైనా దాపరికంగా ఉంటే నువ్వు భయపడాలా. సరే మీ ఆయనకి ఒకసారి కాల్ చేద్దామా? చేయండి మేడం. ఆ అమ్మాయితోటి మేము కొట్టినామని కేసు పెట్టించండి మా పైన. ఏమ్మా, ఆయన దగ్గర 50 ఏళ్ళు ఉన్నారు, పెద్ద ఆయన, ముసలాయన, ఆయన గురించి లొల్లే. నాకంటే చాలా పెద్ద మేడం. వేరే చోట ఎక్కడన్నా పిల్లలు కన్నాడా? ఏం కనలేగా? పిల్లలు ఏం కనలే, కడుపులు తీపిచ్చేసాడు. తీపించాడు, దానికి కూడా మెకానిజం పెట్టాడు అన్నమాట, అన్ని రెడీగా ఉన్నాడు. అది కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చిండు, కోర్టు నుంచి అవి వీడియోలు పంపిస్తాడు. కోర్టే చెప్పింది ఎవరితో నన్ను పోవచ్చు, ఎవరితో నన్ను పెట్టుకోవచ్చు. మళ్ళీ నాకు వేరే ఆయన తెచ్చిస్తా అంటున్నాడు మేడం. మాట్లాడిపిస్తా, ఆయన నామతో వదిలేయడానికి నాకు వేరే వాళ్ళని తెచ్చిస్తాడంట. నీకా? దేనికన్నా తెగించేటట్టున్నాడు. నీకు ఒకటి చెప్పిన భయంకరమైన నిజం, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వో తెలుసా? ఒకటి చాలు, అదొక్కటి చాలు నీ జీవితానికి శాపం. ఏమో అంత దరిద్రుడితో పాటు నువ్వు ఉన్నావు అంటే కనుక రేపొద్దున మా అబ్బాయిలని ఎక్కడిస్తావని అంటారు. అయిపోయి అది చాలు మీకు. ఇప్పుడు బయటపడితే బయటపడు, అండ్ ఇప్పుడు బతుమాలుకుని వామాలుకుని ఇప్పుడు అవేం చెయ్యం మేము. నిస్సహాయత, బయటికి వెళ్ళి బతకలేదు, అప్పనంగా హస్బెండ్ మారిపోవాలి, సంపాదించాలి, హ్యాపీగా చూసేసుకోవాలి, అన్నీ అలా జరగవు కదా పరిస్థితులను బట్టి. నేను బయటకు కష్టం చేసుకోలేను కదా మేడం, నాకు అసలు పని. అదే అది వేరే విషయం. ఇప్పుడు మేడం ఏమంటున్నట్టే అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు, అది హెచ్ఎస్డి అంటారు. ఇంతకు ముందు మందులు వాడాడు, ఆ జబ్బు ఏదైతే ఉందో చేసుకున్నాడు కాబట్టి ఇంతే పద్ధతిగా ఉండాలి, ఇంతే బాగా చూసుకోవాలంటే వర్కౌట్ అవ్వదు కదా. ఒక మనిషి బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి సైకో హాస్పిటల్కి మళ్ళీ మేము ఇట్లా గొడవలు పంచాయతీలు చేసి వాళ్ళ పెద్దన్నని తీసుకొని కూడా మళ్ళీ వెళ్ళినాం. మళ్ళీ కొన్ని రోజుల మందులు వాడిండు. దానికి సైకలాజికల్ ప్రాబ్లమ్ కి సంబంధం ఏముందమ్మా? ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నాడు, అది అతని సహజ లక్షణం. ఎందుకంటే ఆయన దృష్టిలో నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఉంటే మూలపడి ఉండి నీకు తిండి పెడుతున్నా, పోషిస్తున్నా, లేకపోతే దొబ్బే అంటున్నాడు. ఇప్పుడు బయటికి వెళ్ళి ఏటో పని చేసుకోలేదు, ఎలాగో నా మీదే ఆధారపడి ఉంటది కాబట్టి ఆ విషయం ఆయనకు తెలుసు కాబట్టి అలా చేస్తున్నాడు. నీలో పోరాటం ఉండి నువ్వు మారితే మా దగ్గరికి రా, లేకపోతే పో అవతల. కానీ నీ ప్రాబ్లం గురించి నువ్వు పోరాడాలి, కానీ ఎవడో ఒకటి వచ్చి సహాయం చేయాలి, ఏదో ఒకటి అవ్వాలి. మేడం ఇంట్లోకి వాళ్ళు చేసినట్టుగా అయితే ఏం అనిపించట్లేదమ్మా. అయ్యో ఇన్ని కాదంటే బయటికి వెళ్తేనే ఎలా బతకాలి, మళ్ళీ నేను పని చేసుకోవాలి, నా పిల్లల్ని పోషించుకోవాలని నీ మైండ్ లో పెట్టుకొని నిదానంగా మాట్లాడుతున్నట్టున్నావు మీ ఆయనతో. అలాగే చెప్పు తీసుకొని గట్టికి కొట్టి పోరా బయటికి గెంటేస్తే అసలు నీకు ప్రాబ్లమే ఉండదు. అట్లా మేము మేడం నాకు కొట్టి వెళ్ళిపోయింది, 2 నెలల దాకా రాలేదు. మేము తాళాలు వేసుకొని రానియలేదు మేడం.
వాళ్ళ అన్నదమ్ములను తీసుకొచ్చి పెద్ద మనుషులను తీసుకొచ్చి ఇది ఒక్కసారి చూడమ్మా మారుతాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంకో కండిషన్ ఏదైనా పెట్టాలి. సరేనండి ఈయన మారాడు అని మాకు నమ్మకం కలగాలంటే ఓ ప్రాపర్టీ అన్న మాకు సేఫ్ సైడ్ లో ఉండాలి కదా, అన్ని ఎక్కడ పడితే అక్కడ ఖర్చులు పెట్టేస్తే మాకు ఇబ్బంది అవుతుంది, కనీసం 100 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తాడు, మాకు నెలకి చేతికి 10,000 చేతి ఖర్చులకు ఇవ్వాలి, అన్నీ ఆయనే చూసుకోవాలి, ఆ ఉన్న 6-7 ప్రాపర్టీలో ఓ ప్రాపర్టీ పిల్లల పేరు మీద రాయమన్నాడని కండిషన్ పెట్టి లోపలికి తీసుకునేలాగా ఒకటి ఉంటే కనీసం ప్రాపర్టీ అన్న మిగులుతుంది కదా. ఏం పేరు మీ ఆయన? హలో హలో మురళి గారా మాట్లాడేది? హలో చెప్పండి. సార్ హిట్ టీవీ నుంచి ఇది కథ కథ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నా, అడ్వకేట్ రమ్య అని. మీ వైఫ్ ఇక్కడికి వచ్చారండి, జ్యోతి గారు. మీరేదో అక్రమ సంబంధాలు 30 మందితో పెట్టుకొని ఇప్పుడు ఎవరో ఒక ఆవిడతో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నారట, ఆవిడని ఫిజికల్ గా బాగా హెరాస్ చేస్తారని కంప్లైంట్ ఇచ్చింది. చెప్పండి ఎందుకు అసలు అమ్మాయిని వదిలిచ్చేసి నా భర్తని నా దగ్గర తీసుకొస్తే చాలండి అంటుంది ఆవిడ. ఇంకా నువ్వే కావాలనుకుంటుంది. ఫొటోస్ కూడా ఉన్నాయి కదయ్యా, అసలు షోకి రమ్మంటే రాలేదేంటి? మేడం కరెక్టే మేడం, కానీ మేము మా పెద్ద మనుషులు మాట్లాడదామని చెప్పారు మేడం. ఎప్పుడు మాట్లాడతారు? ఆవిడ ఏడ్చుకుంటూ ఇక్కడ అమ్మాయి ఏదైనా సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఏం చేస్తావు? 30కి మాట్లాడదాం మేడం, 30 తారీఖు మాట్లాడదాం. 100 పంచాయతీలు మాట్లాడు, 100 పంచాయతీలు మాట్లాడు. అలాంటి 100 పంచాయతీలు అయినాయి అంటే ఇప్పటికి ఏది మీ ఆవిడ మాట్లాడతారు, ఒకసారి వినండి. ఏమ్మా నీకు కష్టం ఏంటో చెప్పు తల్లి, లేదా మేమే వస్తాం అక్కడికి. హలో హలో నువ్వు 100 పంచాయతీలు పెట్టినా మారతలేవు కదా, మళ్ళీ వెళ్ళి ఆమెనే కావాలి ఆమెతోటే ఉంటా, నువ్వు వద్దు ఆమె దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు నీతో ఉన్నాను ఆమెతో ఉన్నానా? నువ్వు ఇక్కడికి నువ్వు వెళ్ళి రోజు నీతో ఉన్నా ఆమెతో ఉన్నా, నిన్ను పిల్లలు మంచిగా కూర్చోం లేదా? నువ్వు ఎందుకు అంటున్నావా? ఒక రోజు నైట్ వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళి దాంతో ఉండేసి రాలే. ఒక రోజు 4 years కింద 3 years కింద ఒక రోజు ఒక నైట్ వెళ్ళినా పోయి వచ్చినాము, కొట్టినావు, జైల్లో పెట్టినావు, కేసులు పెట్టినాము, 3 కేసులు ఉన్నాయి కోర్టులో. ఇంకా ఇప్పుడు కూడా వెళ్తున్నావు కదా, మొన్న కూడా వెళ్ళినావు కదా. ఎవరు వెళ్ళారు? నువ్వు చూసావా? చూసిన ఫొటోస్ కూడా అన్ని తీసుకొచ్చినావు. వెళ్ళినా వాళ్ళ గురించి నీకు సంబంధం లేదు, నీకు మందు కూడా నిమ్మలకుండా ఎందుకు ఇవన్నీ? నాకు నీ నుంచో కదా, నాకు నీ నుంచి టార్చర్ అవుతుంది. నాకు టార్చర్ అయితే మరి ఏం చేస్తావు? మరి వద్దనుకుంటున్నావా, నన్ను కావాలనుకుంటున్నావా? వద్దా మరి నువ్వు నేను కావాలా అది కావాలా? నువ్వు పిల్లలు కావాలి, నీతోనే ఉన్నా కదా, పిల్లలు పట్టుకొని ఉన్నా, నీతోనే ఉన్నా కాదు ఉంటున్నావు, కొడుతున్నావు, ఫీజులు కడుతున్నా, పిల్లలు LIC చేయించినా, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించినా, అన్ని విధాలుగా చూసుకుంటా, ఇంకా ప్రాబ్లం ఏముంది నీకు? నువ్వు కొడుతున్నావు, దాన్ని అది చెప్పడము, నన్ను కొట్టడము. బిజినెస్ లో పోతారు, బిజినెస్ మగవాళ్ళు చాలా మంది పోతారు వస్తారు, వాళ్ళకి సంబంధం లేదు. అంటే నాకు పోతారు, ఎవరికి బిజినెస్ చేసుకోవాలి మగవాళ్ళు పోయి బయట. అది నువ్వు దాన్ని వదిలేసావా వదిలేయవా? దాని విషయం అవసరం లేదు మనకు. నాకు అవసరం కదా, నాకు అవసరం కదా, నాకే అవసరం కదా. నువ్వు మాట తెలుసుకో, ఫోన్ చెప్పి మాట్లాడుకో ఆమెతోని. నువ్వు రమ్మంటే వస్తుంది, ఇప్పుడు ఆమె వస్తేనే నువ్వు వస్తాన్నావు కదా. మ్యారేజ్ ఉన్నా నేను. ఇప్పుడు పెళ్లి ఉన్న సంబంధాలు పోతుంటే నువ్వు మ్యారేజ్లకు వెళ్ళావా? ఎవరు మ్యారేజ్ అతుందా? మ్యారేజ్ ఉంది మేడం, ఫ్రెండ్. ఇటువంటి ఒకసారి కాదు బాబు, 18 years మ్యారిటల్ రిలేషను, 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపొద్దుట ఇలా మీ అల్లుడు చేస్తే ఏం సమాధానం చెప్తావు నువ్వు? మీకు తిండి పెడుతున్నాడు కదా, నోరు మూసుకొని ఉండండి, అల్లుడు ఎవరితోనన్నా తిరిగి వస్తాడని చెప్తావా? మేడం ఒక్కరు చేస్తున్నారు, అందరు చేస్తున్నారని గ్యారంటీ లేదు మేడం. ఓకే, నువ్వు చెయ్యొచ్చు, మీ అల్లుళ్ళు చేయకూడదు. మేడం నేను చెప్తా వినండి, మా భార్య నన్ను పట్టుకొని కొట్టారు, నన్ను ఆమె. అవునయ్యా, ఇలా తింగర పనులు చేస్తే కాపురాలు నాశనం చేసుకుంటుంటే ఎవరైనా కొడతారు. భర్త అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని వదిలేస్తారా? పెళ్లిళ్ళు చేసుకొని మా 4 పీకి లైన్ లో పెట్టుకుంటారు. కొట్టారు, జైల్లో పెట్టారు, 15 రోజులు రిమాండ్ చేశారు. అయినా నువ్వు మారలేదు కదా. ఇప్పుడు మీ ఆవిడ అడుగుతున్నది ఏంటి? మా ఆయన అవన్నీ వదిలేసి జాగ్రత్తగా ఉండమనండి, మమ్మల్ని కొట్టకుండా చూసుకుంటే చాలు, చేతికి నెలకు 10,000 చేతి ఖర్చులకి ఇమ్మనండి అంటుంది. కనీసం ఒక ప్రాపర్టీ కూడా 10-18 ఏళ్ళు కాపురం చేసిన అమ్మాయికి ఒక ప్రాపర్టీ కూడా నువ్వు రాసి పెట్టలేదు. మరి మీకు ఆ విషయం చెప్పలేదా? నాది ఇల్లు పేపర్లు తీసుకున్నది, ప్లాట్ పేపర్లు తీసుకుని 1,50,00,000 ప్రాపర్టీ తీసుకున్నా, ఆ విషయం చెప్పలేదా? పేరు రాయలేదు కదా, పేపర్లు తీసుకుని ఏం చేస్తుంది? పేపర్లు తీసుకున్న తర్వాత నన్ను కొట్టింది కదా, పేపర్లు ఇచ్చిన తర్వాత నన్ను కొట్టిపించింది. సరే, ఇప్పుడు 30వ తారీఖున ఏదో సెటిల్మెంట్ అంటున్నావు, కూర్చొని ఆవిడ కండిషన్స్ ఏదో మాట్లాడి ఆవిడకి పిల్లలకి ఏదైనా సేఫ్ సైడ్ లో ప్రాపర్టీ ఏదైనా రాసి మీరు సెటిల్ చేసుకోండి. లేదంటే మళ్ళీ మా షోకి వస్తే ఈసారి మా టీం అంతా వస్తారు అక్కడికి. మీరు అక్కడ పెద్ద మనుషుల దగ్గర మాట్లాడుకుంటాం అంటున్నారు కాబట్టి ప్రాపర్టీ ప్లాట్ ఇచ్చాను, ఇల్లు పేపర్లు ఇచ్చాను, 1,50,00,000 ప్రాపర్టీ పేపర్ దగ్గరే ఉన్నాయి. అది దగ్గర పెట్టుకున్న తర్వాత నన్ను కొట్టింది, నా పరువు తీసింది, నన్ను మొత్తం రోడ్ మీద పడేసింది. ఆమె సదరు మహిళను కూడా మొత్తం రోడ్ మీద పడేసింది. ఆమెకి ఎవరు లేరు. ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చూపించి మరీ చెప్తున్నావట. పెళ్లి చేసుకున్నావా అమ్మాయిని? పెళ్లి చేసుకున్నావు కదా, నీది అక్రమ సంబంధం కాదు, పెళ్లి చేసుకున్నావు.
ఆ అమ్మాయి ఆల్రెడీ కోర్టులో కేసులు వేసింది. ఒక మహిళని ఇప్పుడు రోడ్డు మీద పడేసి కొట్టి వారిని ఇంట్లో ఉన్న మహిళకి దిక్కడం లేదు, ఊళ్ళో మహిళ కోసం ఆలోచిస్తున్నావా? ఆమె భర్త గట్ట తాళి తీపిచ్చి వాళ్ళు అంతా నానా చిత్రహింసలు చేశాక ఇప్పుడు ఆ ఆడదాన్ని రోడ్డు మీద పడేద్దామా మరి చెప్పండి. అలా ఆయనకి లేదు బాధ, నీకెందుకు వచ్చింది? మీ ఆవిడ రోడ్డు మీదకి వెళ్తుంది, నీకు బాగానే ఉందా? ఊళ్ళో వాళ్ళ కాదమ్మా, ఊళ్ళో లేడీస్ని ఉద్ధరిస్తావు కానీ ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలు నీకు లెక్కలేదు. నిన్ను నమ్ముకొని 18 ఏళ్ళు కాపురం చేస్తున్నా, నీ సొంత చుట్టరికం ఒక పక్కన. బయట అమ్మాయి కూడా కాదు, అమ్మాయి చలామణి చేస్తుంది. మా మేనమర్దలనే చలామణి చేస్తుంటే కూడా భరిస్తున్నా కదా, ఇంకెందుకు భరించాలి? సరే ఇప్పుడు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకుంటాను అంటున్నావు. ఆవిడ నెలకి కొంత చేతి ఖర్చులు కావాలి, ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయమనండి, ఆ అమ్మాయిని వదిలేయమనండి అంటుంది. తీసుకురామని వాళ్ళ మామయ్యలను తీసుకురామనండి, 30 తారీఖు తీసుకురామని మాట్లాడి సెట్ చేద్దాం. వాళ్ళ మామయ్యలు ఎందుకు అమ్మా? రారా పెద్ద మనుషులు, వాళ్ళ మామయ్యలు ఉన్నారు. ఆమెకి ఇవి మాట్లాడడానికి రాదా? వాళ్ళ మామయ్యలకి మాట్లాడడం రాదట. మీరు టీవీ షోకి రండి, ఇక్కడ మాట్లాడతాం. మాట్లాడి రాని సర్పంచ్ అవుతారా మేడం ఊర్లో? ఏమ్మా సర్పంచ్ ఇన్నిసార్లు మాట్లాడింది కదా, ఇంత ముందుకు వచ్చిన లేదా అడుగు మేడం. అంత ముందు వచ్చారట, నువ్వేమో వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తున్నావు, వాళ్ళేమో నీ మాట వింటున్నారు. మేడం నేను ఆమెకు జస్ట్ ఒక ఫ్రెండ్, ఒక తోడు నీడగా ఉన్నాను ఆమెకు అంతవరకు. అరే తోడు నీడ, అదే ఇలా నీ అల్లుళ్ళు తోడు నీడగా ఉండకూడదు. మీ ఆవిడ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఉన్నా పర్వాలా, ఊర్లో లేడీస్ మాత్రం ఉద్ధరిస్తావు నువ్వు. తెచ్చిస్తాడు. ప్రాపర్టీ అడగట్లేదు, మనం బంగారం అడగట్లేదు, మన ఆస్తులు అడగట్లేదు, ఏం అడగట్లేదు. ఆమె రోడ్డు మీద పడేసింది కాబట్టి ఆమె తోడు నీడగా ఉండాలని నేను చెప్పాను అంతవరకే తప్ప. నీకు ఆల్రెడీ ఎందుకు పడాల్సిన దెబ్బ కరెక్ట్ గా పడట్లేదు, కానీ ఆ పెద్ద మనుషుల పంచాయతీ ఏమవుతుందో చూడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతకాలం అయిందో అడగండి. సరే పాప, మీ ఆవిడ ఏడుపు నీకు తగిలినా పర్వాలేదు, కానీ బయట ఆవిడ ఏడుపు తగలకూడదు. ఆవిడ పెళ్లి చేసుకుని ఎంతకాలం అయ్యింది? రోజు నన్ను ఘోరంగా తిడుతుంది, అరే తూరని మాట్లాడుతుంది. సార్ వినండి, ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతకాలం అయింది మీరు? నేను మేడం మేము ఒక అండర్స్టాండింగ్ లో తాళి కట్టుకున్నాం, మేము గుళ్ళో కట్టుకున్నాం మేడం తాళి. అది ఎంతకాలం అయ్యింది? 2 years. చాలు, రికార్డ్ అయిందా మేడం? ఓకే సార్, ఓకే అండి, చాలు. ఓకే అండి, ఓకే అండి. చాలమ్మా, అది చాలా ఆధారం. సో మీ ఆయనతో కూడా మేడం కూడా మాట్లాడారు సార్, విన్నారు కదా మీరు కూడా, మేడం మీరేమంటారు? మేడం ఇప్పుడు ఇందాక ఒక కేసు కూడా చేసాము. ఇదేంటంటే కనుక ఇది కొత్తగా వచ్చినటువంటి అంశం ఏమీ కాదు. ఇక్కడ ఉన్న కొత్త అంశం ఏదన్నా ఉంది అంటే కనుక అతనికి ఒక మానసికపరమైన సమస్య ఉంది. అతనికే కాదు, కుటుంబంలో చాలా మందికి మానసిక సమస్య ఉంది. అందరూ కలిపి ఒకే క్లినిక్కి వెళ్తారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు మందులు వాడుతున్నారు ఆపేశారు, ఇతనైతే అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తిలో ఒక లోపం ఉంది అనేది మనకు ఇప్పుడు కాదు, మొదటి నుంచే తెలిసింది. ఇందాక లాయర్ మేడం ఒక మంచి మాట అన్నారు, ఈ మానసికపరమైన సమస్యకి అతను ఎడతెరపి లేకుండా ఆడవాళ్ళని వెంట పడుతూ వాళ్ళతో పాటు పడుకునేటటువంటి దానికి ముడిపెట్టచ్చా అనేది కాదు. ఇది మానసిక సమస్య కాదు, అది వ్యక్తిత్వపరమైన సమస్య. ఏంటంటే ఆడవాళ్ళు అనేటటువంటి హైపర్ సెక్షువాలిటీ డిసార్డర్ అంటారు. ప్రతిరోజు ఒక కొత్త ఆడది కావాలి, వాళ్ళతో పడుకోవాలి. ఎటొచ్చి ఏంటంటే ఎక్కడికక్కడ నేను కట్ చేశాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు కట్ చేయలేదు. అక్కడ 30 మందిని నువ్వు కట్ చేయలే, అతనికి వాళ్ళతో సెట్ అవ్వలేదు అంతే. అర్థమైందమ్మా? కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ. అతను ఏంటంటే ఒక వెరైటీ కోరుకుంటున్నాడు, ఆ వెరైటీ కన్సిస్టెంట్గా ఈ అమ్మాయితో పాటు ఉంది. సిగ్గు లేకుండా ఏంటంటే వయసు వచ్చిన ఆడపిల్లతో కూడా అతను ఫోటోలు తీసుకున్నారు. ఇతను సిగ్గుమాలినోడు అయితే కనుక ఆ అమ్మాయిని ఏ కేటగిరీలో ఇవ్వాలో, ఆ మహాతల్లిని టీనేజర్ అమ్మాయిని మధ్యలో పెట్టుకుని ఫోటోలు తీసుకుని ఆ మహాతల్లిని ఏమనాలో మనకు తెలియదు. సరే, ఆవిడ కూడా ఏదో ఆవిడ సావు ఆవిడ సస్తుంది, మనకు అనవసరం, నా మొగుడిని కాపాడండి మీరు వచ్చారు. ఎలా కాపాడుతాం నాకు అర్థం కావట్లే. ఏ శక్తి మాత్రం కాపాడుతుంది? ఇప్పుడు నీ మొగుడిని కాపాడుతావు? ఇప్పుడు లేదు సార్, ఇది ఇచ్చేదంతా కూడా నేను వదిలేస్తాను, నా మటుకు నేను ఏదో నా పిల్లలతో పాటు పరుగు గురించి బతుకుతాను, అడుక్కైనా తింటాను, కానీ ఈ దరిద్రం నా ఇంట్లో ఉంచను అనేటటువంటి పదం వాడుతున్నావా అంటే అది వాడట్లే. ఎందుకు వాడట్లేదు అంటే కనుక ఒక పాయింట్ నువ్వేమంటున్నావు, బయటికి వెళ్ళి నేను ఎలా బతకాలండి అని. మరి బయటికి వెళ్ళి బతకాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాలు, సంఘటనలు ఇంకా కళ్ళు మూసుకోవటం తప్ప ఇంకో దారి లేదమ్మా. ఎందుకంటే నువ్వు అతను ఇచ్చేటటువంటి డబ్బుకి అలవాటు పడ్డావా అవసరమా? అతను ఇది ఇస్తున్నాను కాబట్టి మిగతావన్నీ అంశాలు కళ్ళు మూసుకుని గడిపే జ్యోతి అని అంటున్నాడు అతను. సో దొందే ఇక్కడ దొందే అంటే మీ ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంటు, ఒక కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాదు, 18 సంవత్సరాల క్రితమే క్రియేట్ అయింది. దానికి అతను పిచ్చి అడ్డుపడిందా లేదనేది తీసి పక్కన పెట్టేయండి. అతను సైకో అనేటటువంటి అంశం కూడా ఇక్కడ పరిగణలోకి రావట్లేదు. ఎందుకంటే మొత్తం ప్రయాణంలో ఎక్కడ అతను సైకోయిజం చూపెట్టలే, కేవలం ఆడవాళ్ళ సబ్జెక్ట్ తప్ప ఇంకేం లేదు.
నువ్వేమంటున్నావు అంటే కనుక ఒకటి ఇక్కడ ఫస్ట్ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నావు అంటే ఇచ్చేటటువంటిది సరిపోవట్లేదు, దానికి పైమెట్టి ఇంకొద్దిగా ఇమ్మంటాను అంటే కనుక ఎండగడుతున్నాడు అన్నది అన్నావు. కానీ అది వాస్తవానికి అది ఇక్కడ రీజన్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే 18 సంవత్సరాల పాటు విపరీతంగా వేరే ఆడవాళ్ళకి అలవాటు పడినటువంటి ఒక వ్యక్తి, నీ లెక్క ప్రకారం 30-40 అంత అలవాటు పడినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆ అలవాటుని మీరు తిరిగి రాయండి, కుడి చేత్తో రాసేవాడిని రేపటి నుంచి ఎడం చేత్తో రాయించేటట్టు చేయండి డాక్టర్ గారు లేదంటే లాయర్ గారు అని అంటున్నాం. ఎంతవరకు సాధ్యపడుతుంది? అది ప్రాక్టికాలిటీ ఆలోచించుకుందాం. సో ఏంటంటేనమ్మా, మొక్కగా ఉన్నప్పుడే అది మనం లొంగదీయాలి. మాన అయిన తర్వాత అది చాలా కష్టం. ఇంతవరకు నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అంటే కనుక ఎక్కడికక్కడ ముట్టుకుంటున్నాడు వదిలేస్తున్నాడు, ముట్టుకుంటున్నాడు వదిలేస్తున్నాడు, అదంతా కూడా నీ విజయం అనేటటువంటి బాక్స్లో నువ్వు వేసేసుకున్నావు. అబ్బా నేను అడ్డుపడితే కనుక వదిలేస్తున్నాడు, ఏ కేసులు ఏ గొడవ లేకపోతే నేను తూ అనగానే పారిపోతున్నాడు, కాబట్టి ఈసారి వచ్చినటువంటి ఈ మహాతల్లి ఎవరైతే ఉందో ఈమెను కూడా తూ అంటే పారిపోతాడు అనుకున్నా. కానీ వాళ్ళిద్దరికి బాగా పర్సనాలిటీస్ బాగా మ్యాచ్ అయిపోయినాయి, ట్యాబ్లెట్లు వాడుతూ మరీ కలిసిపోతున్నారు. వాళ్ళు ఇప్పుడప్పుడే విడిపోయే జంట అయితే కనుక నాకు అనిపించట్లేదు, దురదృష్టం. ఏం డాక్టర్ గారు విడిపోయే జంట కాదని చెప్పి మీరే ప్రోత్సహిస్తున్నారా అని చెప్పి నేను ప్రోత్సహించట్లేదు. వాళ్ళిద్దరు ఒకరు వాళ్ళు జెల్ అయిపోయారు అంతే. మీకు ఇక్కడ డబ్బులు పడేస్తున్నాడు, పిల్లల పోషణ వరకు చూసుకుంటున్నాడు. వాస్తవానికి ఏంటంటే చాలామంది అలా తిరిగేటటువంటి మగవాళ్ళు ఇటువంటి అంశాలు కూడా చూడకుండా నెగ్లెక్ట్ చేసేటటువంటి వ్యక్తిలా కాకుండా సమాజానికి ఒక భిన్నమైనటువంటి ఒక పర్సనాలిటీని చూపెడుతున్నాడు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీ తరపు వాళ్ళు వచ్చినా అతని తరపు వాళ్ళు వచ్చినా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక 100 మంది వచ్చినా కూడా అతను ఏమంటారు, ఏమో నీ వరకు సుఖంగానే ఉన్నావు కదా, నీకు బాగానే ఉంది కదా. ఇప్పుడు అంటున్నాడు కదా తోడు నీడ, అతను పెట్టినటువంటి టైటిల్ అనమాట. ఈ అక్రమ సంబంధానికి అతను వచ్చేటటువంటి ట్యాగ్ లైన్ ఏంటంటే తోడు నీడ. సో ఈ తోడు నీడ అనే పదం ఆడేటప్పటికి అందరూ ఏమంటారు, అమ్మ అక్కడ తోడు నీడ అంట కదా, నీకు తోడు నీడ ఉంది కదా, దొందే అంత చెల్లి అయిపోయింది కదమ్మా, ఇది ఎందుకు ప్రశ్నిస్తామని చెప్పి ఎవరు కూడా ఇందులోంచి బయటకు రా అమ్మ అనేటటువంటి మాట ఎవ్వరూ అనరు. ఇందులోంచి బయటకు రా అనేటటువంటి మాట ఎవరన్నా అనాలి అంటే కనుక అది నీ మనస్సాక్షి అనాలి. నీకంటూ ఒక మనస్సాక్షి ఉందిగా, అది అడుగుతూ ఉంటుంది కదా. రేపొద్దున నీ ఆడపిల్లలు పెద్ద అయిన తర్వాత అమ్మ పెళ్లి చేసుకోండిరా మంచి మొగుళ్ళు వచ్చాడంటే ఎలా ఇస్తావమ్మా, మా నాన్నకే గ్యారంటీ ఇవ్వలేనప్పుడు వచ్చినటువంటి మగాళ్ళు కరెక్ట్ వాళ్ళని చెప్పి ఎలాగమ్మా రాసిస్తావు అని అంటే, మాకు ఏ పెళ్ళి వద్దు గడిగుడ్డు వద్దు, మేము ఏవో లవ్ మ్యారేజ్లో లేదంటే ఇలాగే ఉండిపోతాం అని అంటారు. సో ఇక్కడ జ్యోతి గారు మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఒక ముఖ్యమైనది, ఇక్కడ ఎక్కడో మీ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ భవిష్యత్తు వైపు మీరు చూడట్లేదేమో అని చెప్పి నా బలమైనటువంటి నమ్మకం. ఈ మనిషికి ఎక్కడికక్కడ ఒక లింక్ కలుపుకోవటం, లింక్ తెగ్గొట్టడం అనేటటువంటిది ఒకటే నీ ఫుల్ టైం జాబ్ అయిపోయింది. ఈ ఫుల్ టైం జాబ్ నువ్వు వదిలేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి ఏదైనా ఉద్యోగం చేసుకునేటటువంటి కార్యక్రమం పెట్టుకుంటే ఈరోజు కాళ్ళు ఎగరేసుకుంటూ నువ్వు బయటకు నీ పిల్లలతో పాటు బయటకు వచ్చేసి ఉండేదాన్ని. చూసావా ఎంత టైం వ్యర్థమైందో. మరి నాకు ఏది చేత కాకుండానే చేసిండు కదా సార్. అమ్మ ఏది చేత కాకపోతే నువ్వు ఇక్కడి వరకు రావు, ఇంత గట్టిగా మాట్లాడు, అంత ఫోన్లో మాట్లాడు, నీకు ఒక దమ్ము ఉంది, ఒక ధైర్యం ఉంది, అందులో డోకా లేదు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే అతని దగ్గర నుంచి వచ్చేది నాకు రావాలి, అతని క్యారెక్టర్ మాత్రం మారాలి. ఈ రెండింటికి ముడిపెట్టావు. నువ్వు ఆ రెండింటికి ముడికి పెడితే కనుక ఈ వేదిక కూడా ఏం చేయలేదు. ఎందుకంటే అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను, నా ఆడపిల్లలతో పాటు నేను బ్రతుకుతాను. ఇస్తున్నాడుగా ఏదో, ఇప్పుడు అవేవో నెలసరి ఎంతో కొంత ఇస్తున్నాడు కదా, బ్రతుకు తెరుగు గురించి ఇస్తున్నాడుగా. ఇంకా అతనితో సంబంధం లేకుండా నీ జీవితం నువ్వు బ్రతకాలి అంతే. ఆ బ్రతకటానికి అలవాటు పడాలి. నేను బ్రతకాలి, అతను ఇచ్చేటటువంటి డబ్బులకి సుఖపడాలి, అతను ఇచ్చేటటువంటి ఫ్యాన్లు ఏసీలకి అలవాటు పడాలి, దాంతోపాటు ఆ పక్కనున్న ఆడదాన్ని తీసేయాలి అంటే కనుక 30 మందిని తీసినంత ఈజీగా 31వ ఆమెనే తీలేకపోతున్నావు. అది కష్టసాధ్యం. దమ్ముదు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు లాయర్ మేడంతో. అవునండి ఉంటుందండి, ఆవిడ ఇలా ఉంటుంది, మీరు ఆవిడ అలా ఉంటుందండి, ఆవిడకి ఏమైనా కష్టం చేశానా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తూ కూడా ఏమంటున్నాడు, ఎక్కడ ఇద్దరిని పోషిస్తాను అని చెప్పి పెట్టేస్తున్నాడు. అంటే అతనికి చాలామంది సానుభూతి పరులు ఉన్నారన్నమాట. అరే ఏం లేదురా, తప్పు లేదురా, జ్యోతిని కొద్ది చల్లబరచరా, బహుశా నిన్న 100 రూపాయలు ఇచ్చావు కదా, ఈరోజు 120 రూపాయలు ఎవరా అంటే కనుక జ్యోతి చల్లబడిపోయింది. ఈ 18 సంవత్సరాల పాటు జ్యోతి అలాగే చల్లబడింది. ఫీజులు వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, తినడానికి వస్తున్నాయి. నేనేమంటున్నానంటే అతని డబ్బుల మీద బతకద్దు, అతని డబ్బులకి అలవాటు పడద్దు అని అనట్లేదు. ఎక్కడో చోట ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుంది, నేను నిలదీసి నలుగురు ఈ పెళ్లిలోనే ఉండు, ఈ పెళ్లిలో ఉండేటటువంటి అనేటటువంటి మనుషుల్ని ఎదిరించి నా కళ్ళ మీద నేను నిలబడేటటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు నాకు దిక్కు దేవానా లేకుండా అవుతుంది. నేను మాట తీరు ఉంది, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, ఆలోచన శైలి ఉంది. ఏం పని చేసుకుని నన్ను బతకచ్చుగా. ఆ తత్వాన్ని నువ్వు ముందుగానే డెవలప్ చేసుకుంటే కనుక ఇలా తలదించుకుని అడుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. అతనికి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నారు చూడు, దిక్కుమాలిన లోకం. అతనికి ఎంతమంది సపోర్టర్స్ ఉన్నాడు ఆ పని చేస్తుంటే, నీకెంతమంది సపోర్టర్స్ ఉన్నారు ఈరోజు? అంటే మేము ఊళ్ళో పంచాయతీలు పెట్టినప్పుడు సార్ వాళ్ళందరూ చెప్తారు కానీ ఎవరికి అందరు ఎవరికి వినడు. పోనీ ఆ పంచాయతీ వాళ్ళు కూడా నీతో ఏమంటున్నారు, జ్యోతి బయటకు వచ్చేయమ్మా అంటున్నారా? ఎవరు అనట్లే, జ్యోతి అక్కడే ఉండి అంటున్నారు. నన్ను బయటకు వెళ్ళకమంటారు, వాడిని వెళ్ళగొట్టేసే బట్టలు బయట పడేసాయి. అది అవ్వదని వాళ్ళకి తెలుసులే కానీ ఆడిని ఎక్కడ పంపిస్తా, అతని ఇంట్లోంచి ఆడిని ఎక్కడ పంపిస్తావు, అది ఇంపాసిబుల్. ఇంకా నయం ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ టాబ్లెట్లతో పాటు నీ బెడ్రూమ్లో పడుకోలేదు, సంతోషించు. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇక్కడ లాయర్ మేడం ఎదురుగుంటా పబ్లిక్గా 2 years బ్యాక్ పెళ్లి చేసుకున్నావు అని ఒప్పుకున్నాడు.
ఆ ఎవిడెన్స్ని నువ్వు ఎలా వాడుకుంటావు అనేటటువంటిది ఒకసారి మేడం చెప్తారు. ఆ విధంగా నువ్వు వెళ్తే కనుక కొద్దో గొప్ప నీకు ఒక ఆలోచన వస్తుంది. 2 ద్వారాలు తెరిచి ఉంచాలి. ఒకటి ఏంటంటే కనుక అతను లేకుండా బ్రతకాలి అనేటటువంటి ఆలోచన, ఏదో ఒక సర్దుబాటు దిద్దుబాటు ఏమి ఇస్తాడనేది ఒకటి. రెండోది ఏంటంటే కనుక అతనితో పాటు ఉంటూ కళ్ళు మూసుకోవటం, అంతే. అతనితో పాటు ఉంటూ అది 2. ఇప్పుడు అంటున్నావు, ఇది ఎప్పుడు 18 సంవత్సరాల క్రితం నుంచి కూడా అంటున్నాను సార్. మా వాళ్ళు నాకు ఎక్కడ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, ఆడపిల్లలు నీకు సపోర్ట్ ఎవరు ఉన్నారు? సరే మేడం చెప్తారు, విను, లాయర్ మేడం చెప్తారు ఏం చేయాలో. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం ఇది 18 ఏళ్ల పోరాటం. ఇక్కడికి వచ్చి ఏదో చిటికలు వేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనుకోవడానికి మనం ఏం దేవుళ్ళు దేవతలం కాదు, ఒకళ్ళ బ్రెయిన్లోకి వెళ్ళిపోయి అన్ని మార్పులు చేసేయడానికి. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క 3 పాత్రలు మాట్లాడుకుందాం. భర్త, తండ్రి, లవర్ బాయ్. భర్తగా 100% వేస్ట్ ఫెలో అని మనకి స్టోరీ అర్థమవుతుంది. తండ్రిగా పర్ఫెక్ట్ అనే నేను అంటాను. ఎందుకంటే నేను ఒక మాట అనేసాను, రేపొద్దుట నీ అల్లుళ్ళు ఇలాగే చేస్తే నువ్వు ఏం సమాధానం చెప్తావు బాబా అంటే, నా అల్లుళ్ళు ఎందుకు చేస్తారండి, నేను చేశానని నా సమాజంలో మగాళ్ళంతా అలాగే ఉంటారా అని. అంటే మనం అనాల్సిన ఒక క్వశ్చన్ని కూతుర్ల మీద ఒక మాట అనడానికి అతను రెడీ అవ్వట్లా. నెక్స్ట్ పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ వాళ్ళని చూడాల్సిన వరకు ఒక తండ్రి పాత్రలో బాగానే ఉన్నాడు. ఇక లవర్ బాయ్ అంటారా, 100% యాక్సెప్ట్ చేస్తున్నాడు. మీరు ఊరన్నా వేసుకోండి, అవునా అమ్మాయిని 2 years బ్యాక్ పెళ్లి చేసుకున్నాను, అక్రమ సంబంధం పెట్టుకున్నాను అండి అని ఒక 10 minutes 5 minutes కవర్ చేయడానికి చూశాడు. కానీ మళ్ళీ మనం రిపీటెడ్గా అడిగి నువ్వు ఆ అమ్మాయిని వదులుకోవాలి అనేసరికి ఆవిడని ఎక్కడ వదిలిచ్చేస్తామో మనం అంతా ఏడిపోయి టీం అంతా అని చెప్పి భయపడి, అవునండి 2 years బ్యాక్ ఆవిడని మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్తో పెళ్లి చేసుకున్నాం అన్నాడు. యాక్చువల్గా ఒక బంపర్ ఆయుధం ఇచ్చినట్టే లెక్క ఈవిడికి. సో లవర్ బాయ్గా కూడా అతను నమ్ముకొని అతని మనసులోకి ఒక ఆవిడ వస్తే ఆవిడని పర్ఫెక్ట్గా క్యారెక్టర్ పడిపోనివ్వకుండా కాపాడుతున్నట్లు ఉన్న వ్యక్తి అక్కడ. అది అక్రమ సంబంధమా ఇంకొకటి అవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే ఒక అక్రమ సంబంధం ఒక లవ్ ద్వారానే స్టార్ట్ అవుతుంది. అది ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసమని అనటానికి లేదు. ఎందుకంటే ఫిజికల్ నీడ్స్ అయితే అంతకుముందు ఉన్న అమ్మాయిలు అందరినీ వదిలేశాడు. ఈవిడ ఎందుకు వదలటం లేదు అంటే, ఆవిడ ఒక స్త్రీ అండి, ఆవిడని వెళ్ళి జుట్టు పట్టుకుని కొట్టి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు, మా మీద కేసులు పెట్టారు, అవమానించారు. అమ్మాయి ఈరోజు రోడ్డు మీద ఉంది. అలాంటి అమ్మాయిని నేను వదిలేస్తానే, అట్లా వదిలేస్తానండి అలా అని ఈవిని వదలటం లేదు కదా. 99% నేను నా భార్య దగ్గరే ఉన్నా, ఎప్పుడు వెళ్ళానో చెప్పమానండి అని అడుగుతున్నాడు. అంటే అతను మనం ఎంకరేజ్ చేయట్లేదు, కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వెళ్తే స్టెప్స్ వైజ్గా ఈ 2 పాత్రలో ఓకే. మరి భర్త పాత్రలో ఎక్కడ ఫెయిల్ అయ్యాడు ఇతను, ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఈవిడ చెప్పిన విధానం, ఒక భార్య సొంత రిలేటివ్ని పెళ్లి చేసుకుంది, ఎట్టి పరిస్థితుల్లో అతనితోనే కలిసి ఉండాలి, వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే ఆయన ఎంతకాలం సంపాదించుకొచ్చిన ఆస్తులన్నీ అట్లా ఉన్నాయి, అవి వదిలేసి ఇండివిజువల్గా నువ్వు వెళ్ళి పని చేసుకోమ్మా అంటే నేనేం పని చేయాలండి అనే క్వశ్చన్ మార్క్లో ఉంది. అంటే ఒక టైప్ ఆఫ్ ఒక లేడీస్కి ఈవిడ రిప్రజెంటేటివ్. భర్త అంటే పెళ్లి చేసుకున్నాడు, అతనే పోషించాలి, పిల్లల్ని అతనే పోషించాలి, అతనే సంపాదించేవ్వాలి, నాకు సర్వ హక్కులు ఉన్నట్టే లెక్క. ఈ స్టేజ్ చాలా మారిందండి. ఇప్పుడు ఎవరికాళ్ళు జాబులు చేసుకుంటున్నారా, ముచ్చిగాడ అట్లాంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తితో నాకెందుకు అంటూ ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటున్న జనరేషన్లో ఉన్నాం మనం. సరే ఈవిడ ఓల్డ్ జనరేషనే మాట్లాడదాం. ఇలాంటి వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఈవిడ ఆల్రెడీ పూర్తిగా ఆవిడ వర్షన్ వింటే మనతో మాట్లాడిన విధానం వేరు, ఫోన్లోకి ఎంటర్ అయినప్పుడు మాట్లాడిన విధానం వేరు. ఒక భర్తను మార్చుకోవడానికి చాలా రకాలు ఉంటాయి. మేబీ అవన్నీ ఆవిడ ప్రయత్నించి ఉండొచ్చు. అతనే అవసరం, అతనే దేవుడు అనుకున్నప్పుడు 2 ఆప్షన్స్. ఒకటి నోరు మూసుకొని సర్దుకోవడం, మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడా లేదా, తిండి పెడుతున్నాడా లేదా, ఓకే బయట ఏం చేసుకుంటున్నాడా, ఇంటి దాకా ఎవరిని రానివ్వల. మనం వెళ్ళి కనిపెడుతున్నాం ప్రతిసారి, మనం వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళని చెతక్కొట్టి వాళ్ళ మీద కేసులు వేసి ఇతన్ని 4 పీకి ప్రతిసారి అతన్ని సైకలాజికల్గా హింసిస్తున్నాం ఒక రకంగా. అది ఇంకా విలనిజం అయిపోతుంది. భార్య అనే పాత్ర ఒక గయాళి గంపలాగా ఈవిడ నోరే కనిపిస్తుంది, ఈవిడ ప్రవర్తన కనిపిస్తుంది. ఎందుకంటే లైసెన్స్ ఉంది. అతను ఈవిని వదిలేయలేకపోతున్నాడు. అతను వదిలేయాలంటే ఎంతసేపు? అతను నిజంగా అమ్మాయితోనే ఉండాలి అనుకుంటే బలవంతంగా 2 వ్యక్తులను కలిపి ఒక ఇంట్లో మనం ఉంచలేం. ఈవిడ వదలలేకపోతుంది అనటం కాదు, ఈవిడికి నిస్సహాయత, వదలదు. వదిలించడానికి మనం రెడ్ కార్పెట్ వేసినా ఈవిడ వదలదు. ఈవిడ ఫిక్స్, నా 2 పిల్లలు, నా ఆస్తులు, నా భర్త ఇలా ఉండాలి ఫోటో ఫ్రేమ్కి. అతను హ్యాపీగా ఉండకూడదు, ఈవిడికి నచ్చిన బొమ్మలాగా మరబొమ్మలాగా ఆయన ఉండాలి. ఆయన చేస్తున్నది 100% తప్పు, కానీ ఒక ఫీలింగ్స్ అనేది ఉంటాయి. ఇంటికి వెళ్తే హ్యాపీగా. ఇది ఎప్పుడు బ్రేక్ అయిపోయింది స్టార్టింగ్ నుంచి. ఈరోజు ఈ 4 సంవత్సరాల అమ్మాయి కాదు, స్టార్టింగ్ నుంచి
అక్రమ సంబంధాలు ఉండడం వల్ల ఈవిడన్నా 30 మంది నేను నమ్మను కానీ కనీసం ఒక 5-6 అయితే మెయింటైన్ చేసి ఉంటాడు. అలా మెయింటైన్ చేసిన వాళ్ళు ఇందాక సార్ అన్నట్లు ఏదో ఒక స్టేజ్లో బ్రేక్ అయ్యి వాళ్ళు వదిలిపోయారు. నెక్స్ట్ ఈవిడికి భయపడుతూ వచ్చాడు ఎక్కడికక్కడ. ఇక్కడ ఈ అమ్మాయి విషయానికి వచ్చేసరికి జుట్టు పట్టుకుని రోడ్డు మీదకి లాగే అంత వెళ్ళేసరికి అతనిలో మోరల్ వాల్యూ, అరే నేను ఉంచుకున్న అమ్మాయి ఇంత అవమానించేసినప్పుడు నేనేం చేయగలను ఆ అమ్మాయి కోసం, నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయి కోసం అంటూ అతను అటు సైడే నుంచున్నాడు. జైలుకి వెళ్ళాడు, జైలు శిక్ష అనుభవించి బెయిల్ తీసుకొని వచ్చాడు. ఇంత రెడీ అవుతున్న వ్యక్తి అప్పుడు ఈవిడకున్న ఆప్షను నోరు మూసుకొని సర్దుకోవడం. సర్దుకో అమ్మా అంటే నేను సర్దుకోనండి, నాకు నచ్చినట్టే ప్రపంచంలో నా భర్త బతకాలి అంటే వర్కౌటే అవ్వదు. కోర్టు కానీ పెద్ద మనుషులు కానీ మనం కానీ ఎవరో ఒక వ్యక్తి బ్రెయిన్ని పూర్తిగా చేంజ్ చేయడం కుదరదు. అతనికి భార్య మీద అవసరమో భార్య మీద ఇంట్రెస్ట్ ఉంటే బాబు ఇప్పటిదాకా నువ్వు చేసినవన్నీ మనం ఇట్లా కౌన్సిలింగ్ ఇచ్చి కవర్ చేద్దాం, ఇక నుంచి ఇలా ఉండు అనటానికి ఈవిడ పెద్ద విలను ఆయన లైఫ్లో. అసలు ఈవిడ సరౌండింగే ఆయనకి నచ్చట్ల. పెద్ద మనుషులు ఈవిడిని కలిపి ఉంచటం కాదు, ఆయన్ని కలిపి ఉంచుతున్నారు. ఆడికి ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నారు, అరే ఈవిడ బయటికి వెళ్తే 498 డీవీసీ మెయింటెనెన్స్ లేస్తుంది, ఇంట్లో ఆల్రెడీ ఓన్ హౌస్లో ఉంటుంది, ఆ హౌస్ ఆక్యుపై చేసుకుని ఉంటుంది, అది ఎప్పటికీ నీ చేతికి రాదు, నువ్వు అక్కడ ప్రశాంతంగా ఉండనివ్వదు, దానికంటే కలిసి ఉండి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం బెటర్ అంటే 90% ఇక్కడ ఉంటున్నాడు, 10% వర్క్ అని అబద్ధం చెప్పి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తున్నాడు. నా భర్త నా కోసం ఇంత చేస్తున్నాడు, ఆయన నేను మార్చలేకపోతున్నాను కాబట్టి ఆయన కోసం కాస్త పట్టించుకున్నట్టు వదిలేస్తే రియలైజ్ ఆవిడనే వదిలేస్తాడు. ఈవిడ విలన్గా ఉండి ఆవిడ తవ్వుతున్నంత కాలం అక్కడ ప్రేమ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో మైనస్లు ఎక్కువ పర్సెంటేజ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అమ్మ నీకు భర్త కావాలి అంటే ఇలా మీకు ఎవరు పెద్ద మనుషులు ఎందుకు చెప్తున్నారు అంటే నిన్ను సర్దుకో అని, అతను అంత విలన్ కాదు కాబట్టి సర్దుకోమంటున్నారు. ఇవాళ ఒక్క అమ్మాయితోటి ఫ్రెష్గా మీ ఆయన వెళ్ళిపోయి ఉండట్లా, 30 మంది అని నువ్వే చెప్తున్నావు. 30 మందితో తిరిగినోడు 31తో తిరిగాడు, ఇవాళ కాకపోతే రేపు వస్తాడు. నీకు భర్త కావాలి అంటున్నావు కాబట్టి మేము ఈ మాట చెప్తున్నాం. మామూలుగా అయితే వదిలిపడేసి ఇండివిజువల్గా ఉండ అంటున్నాం. నిన్ను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు మీ ఆయన్ని వదలవు, నీకు వంకలు కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, తన్నులు తినటం కావాలి, మీ ఆయన్ని రెగ్యులర్గా తినటం కావాలి. ఇది నీకు అలవాటు అయిపోయింది. ఈ సింపతి గెయిన్ కావాలి. ఇక్కడ నీకు లీగాలిటీ చెప్పాల్సి వస్తే నీకు ఇంకా ఆయుధాలు ఇస్తున్నావు. ఓకే ఆయన తప్పు చేశాడు, మగాడైపోయాడు కాబట్టి ఆయన ఎంత హింసించుకుంటావో హింసించుకో, ఎందుకంటే నువ్వు వదిలే టైప్ కాదు. పెద్ద మనుషులు వదిలిచ్చినా వదలవు, మేము వదిలిచ్చినా వదలవు. నువ్వు వదలవు, మీ ఆయన వదలటం కాదు. నన్ను వదిలేస్తావా అని అడుగుతున్నాడు, నీకు ఏం కావాలో ప్రాపర్టీలు ఇస్తాడు, నువ్వు వదలవుగా. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. పెద్ద మనుషుల పంచాయతీలో నువ్వు ధైర్యంగా నాకు విడాకులు కావాలి, ఇదిగో ఉన్న 5 ఆస్తుల్లో పిల్లలకు ఒకటి నాకొకటి, ఇట్లా ముగ్గురికి 3 ఆస్తులు రాయమనండి అని అడుగు, ఇచ్చేస్తానని మ్యూచువల్ డైవర్స్ ఇస్తాడు. లేదు ప్రాపర్టీలో ఎంత ఇవ్వగలనో అంత ఇస్తాను అంటాడు. ఈ ఆప్షన్ ఒకటి ఉంది. మీ ఆయన మారడు, మేము రాసి ఇస్తున్నాం తల్లి, నీ అదృష్టం బాగుండి ఆయన సైకలాజికల్గా మారాలి, ఆ అమ్మాయితో ఆయనకు గొడవై మారాలి తప్ప మేము కౌన్సిలింగ్ ఇస్తే మారటం జరిగే పని కాదు ఈ కేసులో. ఎందుకంటే ఇద్దరు 50-50 ఉన్నారు. నీ క్రూయాలిటీ నోటి ద్వారా ఉంటే ఆయన క్రూయాలిటీ చేతల ద్వారా ఉంది. రెచ్చగొట్టే ద్వారాలు ఇవన్నీ. ఆయన చేస్తున్నాడు, నువ్వు ఆగుతున్నావు, ఆయన చేస్తున్నాడు. దీనికి మేము ఎక్కడ అడ్డుకట్ట వేయడం కుదరదు. మీకున్న ఆప్షన్స్ చెప్తున్నాను. ఒకటి, ఇందాక నేను చెప్పినట్టు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి మీరు పెద్ద మనుషుల పంచాయతీలో రేపు 30వ తారీఖున పెడితే ఇక నా వల్ల కాదు, నాకు క్లారిటీ వచ్చింది, ఇదిగో ఈ 6 ప్రాపర్టీలు ఉన్నాయి, మాకు పిల్లలకి రాసి ఇచ్చామనండి, పెళ్ళిళ్ళ టైంకి తండ్రిని రమ్మనండి, ఆడ బతకమనండి అంటే కాళ్ళకి దండం పెట్టి నీకు రాసి ఇచ్చేస్తాడు. నేను రాసిస్తా ఈ మాట. ఎందుకంటే నిన్ను వదిలించుకోవడం ఆయనకి చాలా అవసరం, నీతో ఉండడం ఆయనకి అసలు నచ్చట్లా. ఓకే నువ్వు వదలవు, సొసైటీ ఊరుకోదు, పెద్ద మనుషులు ఊరుకోరు, అట్లా వదిలేస్తావమ్మా, ఆస్తి కోసం పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా అని అన్నారే అనుకో, సరే సేఫ్టీగా రాసిమ్మనండి, నా దగ్గరికి రావద్దు, నా ఇంటికి రావద్దు, నాతో గొడవ పడొద్దు, ఉండనివ్వండి ఫోటో ఫ్రేమ్కి, ఈ రెంట్లన్నీ నేను వసూలు చేసుకుంటాను. అట్లా పెద్ద మనుషులు ఒప్పుకోరు మేడం, అది మీరే చేయాలి, పెద్ద మనుషులతో కాదు. అది నీకున్న ఆప్షన్స్ చెప్తున్నామమ్మా. ఇలా ఇంకో 2వ సెటిల్మెంట్, 3వ సెటిల్మెంట్, ఇవన్నీ ఏమి జరగట్లా. ఇప్పుడు నీకు ఒక ఆయుధం ఇచ్చాం, ఇది టెలికాస్ట్ అయినాక అది వీడియోగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ 2 కేసులు వేసావు కదా, ఎప్పుడు కూడా సొంత ఇల్లు వెకేట్ చేయమాకండి. మీరు ఆల్రెడీ సముద్రం మీదేసిన కాపురం, నిన్ను వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి ఇండివిజువల్గా ఉండమ్మా అని నేను అనట్లా. అతని పేరు మీద ఇల్లు ఉంది, నీకు పెద్ద మనుషులు డాక్యుమెంట్లు ఇప్పించారు, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని కోర్టు ద్వారా మీ పేరు మీదకి కన్వర్ట్ చేసుకునే రైట్స్ మీకు ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుంటే ఈ ప్రాపర్టీలు ఏవో అమ్మడానికి కూడా పనికిరావు. మీరు ఈ సీడీ పెట్టుకొని మీరు కనుక ఈ కేసులు ఫైల్ చేసుకుంటే మంత్లీ మెయింటెనెన్స్ ముగ్గురికి 30,000 అడిగినా కూడా అతని ఇన్కమ్ బాగానే ఉంది. సో 30,000 చొప్పున అడిగితే ఒక 90,000 1 lakh మెయింటెనెన్స్ కేసు వేసుకోండి, ప్రాపర్టీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని అయ్యండి, అదే ఇంట్లో ఉండండి. మీరు ఈ పని చేస్తే నెల మెయింటెనెన్స్ మీరు కేసు వేసే లోపే అతనే యాక్సెప్ట్ చేస్తాడు. మీకున్నది ఇంతే. మీ కేసులో డైవర్సు అవ్వదు, నువ్వు ఒప్పుకోకుండా
నీ కేసులో కాంపెన్సేషన్ రాదు, నువ్వు ఒప్పుకోకుండా నిన్ను సమాజం ఒప్పుకోనివ్వదు. ఏదైనా లాయర్ దగ్గరికి వెళ్ళి మీ ఆయనకు ప్రపోజల్ ఇస్తే ఆయనే యాక్సెప్ట్ చేస్తాడు. ఇది మీకున్న ఆప్షన్స్. అది మేడం చెప్పినట్టుగా చేస్తే మీకు కావాల్సింది కూడా మీకు వస్తుంది. మీరు ఆవిడేమనుకుంటుందంటే ఇక్కడ ఆయన పిలిపించేసి ఆస్తి లేదా రాయించేసి చేయడం, ఇది నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. ఆవిడ కూడా కొంత వెళ్ళాలి, పోరాడి తెచ్చుకోవాలి ఏదన్నా కానీ. అంత బంపర్ ఆఫర్లు మీరు పంచపక్ష ఇక్కడ పరవాణాలు వరకు పెట్టడం వచ్చారు కాబట్టి కుదరదు. మీకు ఏం కావాలో ఇంతవరకు న్యాయం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారన్నట్టుగా చెప్పారు డాక్టర్ గారు కానివ్వండి, మేడం గారు కానివ్వండి, అడ్వకేట్ గారు. సో దాని తగ్గట్టుగా చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది. ఎందుకంటే ఒక వర్షనే మేము ఇక్కడ వైపు వింటున్నాం, ఫోన్లో ఆయన చెప్పింది కూడా మేడం వినే మాట్లాడారు. కాబట్టి ఇక్కడ చెప్పినట్టుగా చేస్తే మీకు బాగుంటుందని చెప్పి. మేడం మేము కొట్టడం అనేది అది మేము రాపిచ్చినాము, మాట్లాడినాం, పంచాయతీ పెట్టినాం. ఇప్పుడు 30వ తారీఖు ఏదో పంచాయతీ ఉందన్నారు కదా, అక్కడ ఏం మాట్లాడాలి ఏంటి అనేది మేడం ఆల్రెడీ మీకు చెప్పారు కదా. మేడం అక్కడ మాట్లాడినా ఎవ్వరు చెయ్యరు మేడం, ఎందుకంటే 100 పంచాయతీలు అన్నాయి. మేము కూడా చేయమమ్మా ఈ స్టేజ్ మీద. ఎందుకంటే ఇది కొంచెం సఫర్ అయ్యి ఇద్దరు కూడా కొంతకాలం కోర్టుల చుట్టూ తిరిగి ఫేస్ చేయాల్సింది. లీగల్ గా వెళ్ళవలసిందమ్మా. ఇది ఎంత పంచాయతీలు రాడు అబ్బాయి, ఎట్లాగో రాడు. బలవంతంగా మేము ఈడ్చి తీసుకురాలేమమ్మా షోలకి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, కోర్టుల చుట్టూ తిరగకుండా అనేవాళ్ళే ఇక్కడికి వస్తారు. అతను రాడు. ఇది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. అట్లీస్ట్ నువ్వు నీ పిల్లలు హ్యాపీగా ఉండేటట్టు ఏం చేయాలో మేడం చెప్పారు కదా, సో దాని తగ్గట్టుగా మీరు చేసుకోండి. ఇప్పుడు 2వ పెళ్లి చేసుకుంటానికి ఏం కేసు కాదా మేడం? ఇప్పుడు వేసుకోమ్మా, అదే కదా నీకు ఆయుధం ఇచ్చాము. ఇప్పుడు చెప్పారు కదా రికార్డింగ్ లో కూడా ఉంది కదా. కేసు వేసుకో, తిరుగు, కొంతకాలం తిరుగు. నువ్వు కేసులు వంకలు చూపించేసి ఇక్కడ సెటిల్ చేసేయంటే మేము చెయ్యం మీ కేసు. అదే కదా మేడం కూడా చెప్పారు ఇందాక ఫోన్ లో మాట్లాడినప్పుడు. మీ ఆయన ఒప్పుకున్నారు కదా 2 ఏళ్ల క్రితం పెళ్లి అయిందని చెప్పి. ఈ రికార్డింగ్ తీసుకొని మీరు కావాల్సినవి కూడా చేసుకోవచ్చు, ఏం చేయాలనేది కూడా చెప్పారు. ఇంకేంటి, సరేనా అండి? సో జ్యోతి గారు ఎలాంటి కేసులు పెడితే బాగుంటుంది, లేదంటే ఎలా ఉంటే బాగుంటుంది అనేది చక్కగా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ మేడం. సో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.